మార్నింగ్ మాజీ. జై హో మాజీ. గుడ్ మార్నింగ్ మాజీ. ధన్యవాదాలు మాజీ. జై హో అందరికి జై హో మాజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. జై హో మాజీ. గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాజీ. జై హో మాజీ. థ్యాంక్ యూ మాజీ. సో ఒకసారి అన్మ్యూట్ చాప్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ మాజీ. ఈ రోజు కృష్ణ మాజీ కూడా తీసుకొస్తున్నారు. సో ఎప్పుడు రుణపడి ఉంటాం మాజీ. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మాజీ. ఎందుకంటే కృష్ణ గురించి స్పీచ్ ఇక్కడ గుచ్చుకోవాలనే మాటలతో గుచ్చుకుంది మాజీ మాకు కూడా. సో అలాంటిది లైవ్ లో ఫస్ట్ టైం అండ్ కృష్ణ మాజీ తీసుకొస్తున్నారు. అండ్ మీరు ఇంకా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వికాస్ గురించి కూడా తీసుకొస్తా అని చెప్పారు. సో అందుకోసం కూడా మీకు కొన్ని ధన్యవాదాలు మాజీ కోసం. అందరూ థ్యాంక్ యూ చెప్పండి కదా. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. ఇలాంటి మహాగురులు కూడా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. థ్యాంక్ యూ టైగర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కృష్ణయ్య గురుజీ గురించి మాట్లాడాలి అంటే టైగర్స్, ఒకరోజు స్టార్టింగ్ లో మాకు ఒక ఫైర్ బ్రాండ్ అనమాట మా గురుజీ. సో సోము గురుజీ ఒక రకంగా స్మూత్ గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వికాస్ గురుజీ దగ్గర మంచి అగ్రెషన్ ఉంటుంది, కానీ హిందీ ఎవరికి మాకు అర్థమయ్యేది కాదు, స్టార్టింగ్ లో వచ్చేది కాదు. అలాంటి టైంలో సో తెలంగాణ నుంచి ఫస్ట్ డైమండ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ డైమండ్ గా మన గ్రేట్ మెంటర్ సోమశేఖర్ మౌర్జీ అయితే బెంగళూరులో ఆర్మీ క్యాంప్ లో పరిచయం చేసుకొని హైదరాబాద్కి వచ్చి 3 feet ద్వారా బిజినెస్ మొదలు పెట్టాడు. హైదరాబాద్లో ఒక్క పర్సన్ కూడా పరిచయం లేడు మా గురుజీకి. 3 feet ద్వారా పరిచయం చేసుకొని, ఆ 3 feet కూడా ఎలా పరిచయం చేసుకున్నారు అంటే కొన్ని నెలల పాటు ఎటువంటి పెద్ద రిజల్ట్ కానీ పెద్ద నెట్వర్క్ కానీ లేదు. వికాస్ గురించి వచ్చేసి సోము గురుజీని టైగర్ ఆ బెంగళూరు సే కామ్ కరో అనగానే సోమశేఖర్ గురించి బెంగళూరు నుంచి వర్క్ చేయడం. అదే రకంగా కృష్ణ గురుజీని ఆ హైదరాబాద్ సే కామ్ కరో అనగానే వచ్చేసి హైదరాబాద్లో కూర్చొని ఫ్యామిలీ అంతా పక్కన పెట్టేసి బిజినెస్లో దిగి వర్క్ చేయడం మొదలు పెట్టాడు అనమాట. రియల్గా గురుజీ నెట్వర్క్ బిల్డ్ అయిన విధానం చూస్తే చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. అసలు మనం అందరం ఈరోజు వచ్చాము అంటే హైదరాబాద్ లో ఇంత పెద్ద టీం వచ్చేసారా? చలో. సో ఈరోజు హైదరాబాద్ లో ఇంత పెద్ద టీం, హైదరాబాద్ లో ఈరోజు ఇంత పెద్ద టీం బిల్డ్ అయ్యింది అంటే కూడా కారణం ఒక 3 feet ద్వారా వచ్చింది. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంత పెద్ద నెట్వర్క్ 3 feet ద్వారా వచ్చింది. మనం ఏమనుకుంటాం, మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనే బిజినెస్ అవుతుంది, మనకు తెలిసిన వాళ్ళు లేకపోతే బిజినెస్ అవ్వదని మనం అనుకుంటాం. కానీ సీరియస్లీ ఒక 3 feet ఎంత పవర్ ఇచ్చింది అంటే వాళ్ళ బండి నెంబర్ గుర్తుపట్టి, ఇప్పుడు మీ ఏరియా బండి నెంబర్ ఉంటుంది వెహికల్కి, ఏపీ దాని పక్కన ఒక నెంబర్ ఉంటుంది డిజిట్. రైట్. సో అలా ఒక వెహికల్ నెంబర్ని 3 feet లో తీసుకొని వాళ్ళ ఏరియాకి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి ఆ రకంగా ఒక పర్సన్ నుంచి బిజినెస్ని మొదలు పెడితే ఈరోజు అది అంచెలంచెలు ఎదుగుతూ వాళ్ళ పర్సన్ ద్వారానే ఈరోజు దివ్య మేడం రావడం, అభిషేక్ గురుజీ రావడం, రవీందర్ గురుజీ రావడం, అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు మనం ఎక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఈరోజు సేఫ్ షాప్ బిజినెస్ ద్వారా ఉన్నాము అంటే దానికి కారణం మన గ్రేట్ మెంటర్ కృష్ణ మౌర్జీ అనమాట. సో అలాంటి గ్రేట్ మెంటర్ మన మధ్యలోకి వస్తున్నారు. సో రియల్గా ఒక ఫైర్ బ్రాండ్, మాకు ఎవ్రీ టైం ఒక ఇన్స్పిరేషన్. సో రియల్గా గురుజీతో ఒక చిన్న సిచ్యువేషన్ షేర్ చేసుకుంటాను. ఉన్నాడు, వచ్చాడు. ఓకే. సో గురుజీతో స్టార్టింగ్ లో జర్నీ చేసేటప్పుడు ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లా ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట మా గురుజీతో. గురుజీ మాట్లాడే విధానం కావచ్చు, ఆప్యాయంగా పలకరించే విధానం కావచ్చు. సో అలాంటి ఒక గ్రేట్ మెంటర్ ఈరోజు మన లైఫ్లో ఉండడం సో రియల్లీ నేను చేసుకున్న పెద్ద అదృష్టం అని నేను చెప్పుకుంటాను అనమాట. సో ఎలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినా సరే చలో టైగర్ పద ఏం కాదు దుకే నువ్వు అని చెప్పేసి ఒక ధైర్యం ఇస్తాడనమాట. సో ఆ ధైర్యంతో నేను వచ్చాము. సో అలాంటి గ్రేట్ మెంటర్ ఫస్ట్ టైం మన మధ్యలోకి రాబోతున్నారు. రియల్ గా చెప్తున్నాను, ఆ ఎనర్జీని కొంచెం క్యారీ చేస్తేనే హైదరాబాద్ లో డైమండ్ ఇట్లా పుట్టుకొచ్చేసారనమాట. సో అలాంటి ఒక గ్రేట్ మెంటర్ మన మధ్యలో ఉన్నారు. సో మీ అందరి బిగ్ క్లాప్స్, బిగ్ ఎనర్జీతో, ఫుల్ జోష్తో సో ఇన్వైట్ చేసుకుందాం మన గ్రేట్ మెంటర్ని విత్ స్మైలింగ్ ఫేసెస్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సో టోటల్ హైదరాబాద్ నుంచి బిజినెస్ మొదలుపెట్టి ఇండియా లెవెల్లో కూడా ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇండియా లెవెల్ మొత్తంలో కూడా ఒక పవర్ హౌస్, సేఫ్ షాప్ కి ఒక పవర్ హౌస్, ఎనర్జీ హౌస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాంటి గ్రేట్ మెంటర్ ఇన్వైట్ చేసుకుందాం. మిస్టర్ కృష్ణ మౌర్జీ, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద జూమ్ స్క్రీన్ మౌర్జీ విత్ బిగ్ క్లాప్స్.
థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ మాజీ. గుడ్ మార్నింగ్ మాజీ. గుడ్ మార్నింగ్ మాజీ. చలో వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాజీ. మ్యూట్లో ఉంది గురించి అన్మ్యూట్ చేసుకోండి గురించి. వెరీ గుడ్. థ్యాంక్ యూ లెజెండ్, థ్యాంక్ యూ నాగారం నరేష్ అండ్ చిన్నారావు, గేరా చిన్నారావు సార్ అండ్ నాగారం నరేష్. గ్రేట్, రియల్లీ మీ ఇద్దరు జోడి 100% హిట్ జోడి. బ్రహ్మాండమైన రిలేషన్షిప్, బ్రహ్మాండమైన రిజల్ట్, బ్రహ్మాండమైన మెయింటెనెన్స్, సూపర్ ఎక్సలెంట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం మీ మధ్యలోకి వచ్చాను నేను. మ్యాక్సిమం అంతా సోమశంకర్ గురుజీ కావచ్చు, అభిషేక్ కావచ్చు, రవీంద్ర కావచ్చు, వాళ్ళ మధ్యలో వస్తూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి మనకు రానికి ఛాన్స్ దొరకలేదు. డోంట్ వరీ ఎనీవే, ఈరోజు ఒక ఛాన్స్ దొరికింది మీకు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి నాగారం నరేష్, ఎలా నడుస్తుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. అచ్చా, వెరీ గుడ్. జీ చిన్నారావు సార్. Yes, Maji. First of all, Maji, thank you so much, Maji. మిమ్మల్ని ఇది ఒక డ్రీమ్ మాజీ. ఎప్పటి నుంచే మిమ్మల్ని మొదట్లో అడుగుతున్నా కృష్ణ గురించి రావాలంటే డైమండ్ వెరీ గుడ్. చూడండి, ఇది బిజినెస్ పవర్. చూడండి, పవర్ ఆఫ్ టీం వర్క్ ఎట్లా ఉంటుంది. చిన్నారావు సార్ వచ్చేసి డబల్ డైమండ్ అవుతుండే, ఈరోజు వస్తున్నాం మీ నెట్వర్క్లోకి వచ్చేసి నేను. ఇది కూడా పెద్ద సంతోషమే, నాకైతే సంతోషమే. తీసుకెళ్ళి ఆటో పైలట్ అంటారు దీన్ని, అర్థమవుతుందా? ఎస్ సార్ నో? కాబట్టి ఒకరోజు ఒక సేల్ కొరకు పరిగెడుతుంటే చిన్నారావు, ఒకరోజు ఒక సేల్ కొరకు బైక్ వేసుకుని తిరుగుతుంటే ఈరోజు చూస్తే ఇంత పెద్ద టీం అయిన తర్వాత వస్తున్నామంటే చాలా సంతోషం. ఇలాగే పెరిగిపోవాలి, నెట్వర్క్ కూడా వచ్చి మీ కింద కూడా ఇలాగే కావాలి. అండ్ తెలుసు మనకు అందరికీ. చలో గ్రేట్, మంచిది. ఈరోజు మన యొక్క సెషన్ స్టార్ట్ చేసుకుందాం. 7:19 అవుతుందన్నమాట. అండ్ 10 జూలై 2026 ఎగ్జాక్ట్లీ మనకు టార్గెట్ ఇంకా 13 డేస్ మాత్రం ఉంది, రైట్? అంతేనా? 23కి మనం క్లోజ్ చేస్తున్నాం. అండ్ మీ మధ్యలో కొంతమంది టార్గెట్ కూడా విన్నారు అనుకుంటాను, అవునా చిన్నారావు సార్? 5 members. వెరీ గుడ్, గ్రేట్, మంచిది. మేడం నాగరాజు దుర్గా గారు, వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. గుంటూరు ఆర్టీటీ నుంచి ఒకసారి బిగ్ క్లాప్స్ చేయండి అప్ప మేడంకి వచ్చేసి. గ్రేట్, సూపర్ మేడం. ఒక లేడీ అయ్యిండి కూడా వచ్చేసి 75555100 కొట్టేసింది అనమాట. గ్రేట్, మంచిది, కంగ్రాచులేషన్. ఆ తర్వాత వంశీమల్ల ఇలీషా గారు, వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. ప్రతిపాడు ఆర్టీటీ నుంచి మేడం కూడా వచ్చేసి వాళ్ళ యొక్క సింగపూర్ ట్రిప్ కన్ఫర్మ్ చేసుకున్నారు. వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. దాంతోపాటు దేవరపల్లి విజయ్ సార్, బ్రోంజ్ లీడర్, విజయవాడ ఆర్టీటీ. ఒక్కొక్క సిటీ నుంచి ఒక్కొక్కరు గెలిచారు. చాలా పెద్ద విషయం ఇది. ఒకే చోట నుంచి గెలిచేదానికంటే అన్ని చోట్ల నుంచి ఒక్కొక్కరు గెలిస్తే కూడా చాలా పెద్ద విషయం ఇది. గ్రేట్, సూపర్. దేవరపల్లి విజయ్, వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. కొంటూరు జ్యోతి గారు, వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. ఏలూరు ఆర్టీటీ నుంచి విన్ అయిపోయారు. అండ్ మేడం వచ్చేసి పర్ లెవెల్ చూడండి 14,714, 27,787. గ్రేట్, సూపర్ ఎక్సలెంట్ అమ్మ. ఒక లేడీ అయిన కూడా చాలా ఎఫోర్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత విజయ రామకృష్ణ గారు అండ్ ఓసూరు ఆర్టీటీ, తమిళనాడు. ఎస్, ఓసూరు ఆర్టీటీ. వాహ్, గ్రేట్ చిన్నారావు. 100% ఇది రియల్ లీడర్షిప్. ఒక్కొక్క సిటీ నుంచి ఒక్కొక్కరు అంటే కూడా, ఎందుకంటే ఒక సిటీలో గుంటూరులో గెలిచిందంటే గుంటూరులో చిన్నారావు సార్ ఉంటాడు కాబట్టి గెలిచిందంటే ఓకే. కానీ అట్లా కాకుండా ఇది మొత్తం అన్ని చోట్లకి స్ప్రెడ్ చేశారు. అండ్ బిజినెస్ కూడా ఏమంటే వారన్ బఫెట్ అదే చెప్తాడు, కుప్పలాగా ఒకే గుడ్లు మొత్తం ఒకటే ట్రేలో పెట్టొద్దు అని చెప్పేసి చాలా మంచి పని చేశారు. సూపర్ ఎక్సలెంట్. అండ్ మనకందరూ తెలుసు, మనం అందరం ఎక్కడ వెళ్తున్నాం? సింగపూర్ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? సింగపూర్. ఎంతమంది వచ్చారు నాతో పాటు? ఎవరిని వచ్చారా సింగపూర్? ఎవరు కూడా ఏం నాగరం ఏమంటావు?
నేను కూడా జాయిన్ అవ్వాలి. అప్పుడు లేకున్నావు కదా నరేష్ నువ్వు అప్పుడు? లేదు. దాని తర్వాతనే వచ్చి ఉంటాం అనుకుంటాను, రైట్? అంతే కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. సింగపూర్ మన కొరకు వెయిట్ చేస్తూ ఉందన్నమాట. మన గ్రేట్ కంపెనీ ఈరోజు మనకు తెలిసిన విషయమే, మనకు అందరికీ ట్రిప్ ఇచ్చింది. కంపెనీ యానివర్సరీ కాబట్టి ట్రిప్ ఇచ్చింది అనమాట. మీకు తెలుసు, గ్రూప్లో కూడా మీరు నా వికాస్ గురించి గ్రూపులో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. రెగ్యులర్గా ఎంతోమంది గెలుస్తూ ఉన్నారు, రైట్? అంతేనా? ఎస్ సార్? నో? ఎస్ సార్, బిల్కుల్. అండ్ మనకు మీరు కూడా నో డౌట్ మీ టీంలో కూడా చాలా మంచి పర్ఫామ్ చేస్తున్నారు. అందరూ కొంచెం స్టార్టింగ్లో మీరు కొంతమంది బ్రోంజ్ కావచ్చు, ఫ్రెషర్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, పని చేసినప్పుడు కొంచెం చిన్న రిజల్ట్ వస్తాయి, నోట్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. కొంతమంది ఫోన్ లేపుతారు, కొంతమంది ఫోన్ లేపరు. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగితేనే మనకి ఏమవుతుందంటే తెలుస్తుంది అనమాట బిజినెస్ వాల్యూ అంటే అనేది. అంతేనా కదా? ఎస్ సార్? నో? ఎందుకంటే మనం చాలా పెద్ద బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ సాధారణమే. ఇవన్నీ పెద్ద బిజినెస్ చేయాలనుకున్నప్పుడు సాధారణమే. కాబట్టి ఇవన్నీ ఫేస్ చేయాలి. అండ్ దాంతోపాటు మీరందరూ, నాకు తెలిసి ఈ 12 days నేను ఒకటే చెప్పగలుగుతాను, ఈ 12 days కూడా మీరు కొంచెం లీవ్ పెట్టేస్తే నేను గ్యారంటీ చెప్పగలుగుతాను, లీవ్ పెట్టేస్తే మాత్రం 100% మీరు కూడా ఇట్లా సింగపూర్ రావచ్చు. ఎడికి రావచ్చు? కనిపిస్తుందా చిన్నరావు? ఇది సింగపూర్ అంటారు, దీన్ని అంటారు అనమాట. నేను 2014లో పోయి వచ్చాను సింగపూర్ నేను. సో సింగపూర్ అనేది చాలా మంచి బెస్ట్ కంట్రీ, ఇస్ ద రిచెస్ట్ కంట్రీ. అక్కడ వెళ్తే మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఎంతమంది సెల్ఫీ తీసుకుంటారు ఇక్కడ నాతో పాటు? ఇక్కడ ఈసారి వచ్చేసి మీటింగ్ తీసుకోవాలి, ఇక్కడ సెల్ఫీ తీసుకోవాలి. ఈ ఛాన్స్ మళ్ళీ దొరకదు మన కొరకు. కాబట్టి ఈ ఛాన్స్ అనేది బిల్కుల్ ఏమాత్రం కూడా మీరు మిస్ చేయొద్దు అనమాట. ఎందుకంటే సింగపూర్ ట్రిప్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా అక్కడ సింగపూర్లో ఉంటుంది కాబట్టి ఎంతోమంది వెళ్ళొస్తున్నారు. కంపెనీ మన యానివర్సరీ కాబట్టి గిఫ్ట్ ఇచ్చింది. ఈ గిఫ్ట్ మనం బిల్కుల్ యూజ్ చేసుకోవాలన్నా? ఎస్ సార్? నో? ఇట్లా ఉంటుంది. లోపల వచ్చేసి చిన్నారావు సార్ లోపల వచ్చేసి మీరు తీస్తారు, ఫుల్ వీడియోలు అన్నీ తీస్తారు. అర్థమైందా లేదా? ఈ విధంగా వచ్చేసి బ్రహ్మాండంగా మీకు అందరికి ఫోటోస్ తీసుకునే అవకాశం దొరుకుతుంది. నేను 2014లో పోయి వచ్చాను చిన్నారావు సార్. నేను వికాస్ గురించి ఆర్టీటీ నుంచి మేము ఇద్దరం వెళ్ళి వచ్చాము అనమాట. వికాస్ గురించి నేను ఇద్దరం. అండ్ 2014లో ఇది వెల్కమ్ టు మలేషియా. ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ నుంచి డైరెక్ట్గా షంఘాయ్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్లో ఉన్న సింగపూర్ తిరిగాం. ఆ తర్వాత వచ్చేసి అక్కడ నుంచి స్టార్ క్రూజ్ నుంచి డైరెక్ట్ మలేషియా వెళ్ళామన్నమాట. ఇది వెల్కమ్ టు మలేషియా. అక్కడ స్టార్ క్రూజ్ దిగి మలేషియాలో ఎంట్రీ అవుతున్నాం. అక్కడ వచ్చేసేది ఒకటి బయట ఎక్కడ దొరకదు బయట ఎంతోమంది ఎన్నో చెప్తా ఉంటారు, అది ఇది మేము అది చేసినాం, ఆ కంట్రీ పోయినాం, ఈ కంట్రీ పోయినాం అని చెప్పి. సేఫ్ షాప్ మటందా, సేఫ్ షాప్ ఓన్లీ వన్ కంపెనీ మటందా క్లియర్గా వచ్చేసి చెప్తుంది, పక్క అంతకంటే చేస్తుంది అనమాట. అంతనా చిన్నారావు? అందరం టర్కీ పోయి ఉండి టర్కీలో కూడా వచ్చేసి కంపెనీ చెప్పి వచ్చిందా లేదా చెప్పండి. కపడోసియా కావచ్చు, మిగతా అన్ని కంట్రీస్ కావచ్చు, టర్కీ కావచ్చు. ఎందుకంటే కంపెనీ అట్లా ఇప్పుడే కానీ ఈరోజు ఇంత మంచి కంపెనీలో ఉన్నామంటే నేను చెప్తున్నాను. ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి సేఫ్ షాప్కి వచ్చేసి ఒకసారి అందరు బిగ్ క్లాప్స్. మన కంపెనీ, మనందరి కంపెనీ, మన కొరకు మన జీవితాలు నిలబెట్టేటువంటి కంపెనీ. అలాంటి కంపెనీలో మనం పనిచేస్తున్నామంటే ఇది చిన్న విషయం కాదు. ఇలాంటి కంపెనీ దొరకడమే మనం ఏదో జనంలో పుణ్యం చేసుకున్నటువంటి లెక్క. అంతేనా కదా? ఎస్ సార్? నో? కాబట్టి వీళ్ళందరూ మన కొరకు వెయిట్ చేస్తూ ఉంది. ఈ 12 days నేను మళ్ళీ చెప్తున్నాను మీకు అందరికీ. ఏవైతే లీవ్స్ ఉన్నాయో, జాబ్స్ ఉన్నాయో, కొంచెం ఒక 12 days కూడా మనకు సైడ్కి వెళ్తే నేను చెప్తున్నాను 100% 2.5 lakh మనకు బెనిఫిట్. 2.5 lakh సింపుల్. ఎంత ఏమన్నా చెప్పి 12 days 2.5 lakh మజాగా చెప్పేది. ఎట్లాగో ఇప్పుడు మీరు టార్గెట్ అయిపోతే మనం పోతే కంపెనీ మనకు ట్రిప్ ఇస్తుంది, లేదంటే 125 ఇచ్చేస్తుంది. అంతేనా? ఎస్ సార్? నో? మళ్ళీ ఇక్కడ నుంచి బీవ్ రాదా, ర్యాంకులు రావా చెప్పండి? కొత్తలాగా చూసుకుంటే అవన్నీ కలుపుకుంటే అంతే అయిపోతుంది సింపుల్గా వచ్చేసి. ఎస్ సార్? నో? కాబట్టి ఈ ఛాన్స్ మనకు ఉంది. మళ్ళీ 12 days తర్వాత మళ్ళీ కంపెనీ ఇది టార్గెట్ వస్తుందా రాదంటే అది చెప్పలేము. అది అంతేనే కదా? టార్గెట్ అనేది వస్తారా అనేది తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్న టార్గెట్ని ఎనీ కాస్ట్ మనం ఫినిష్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మలేషియా వెళ్తాం. మలేషియాలో వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుందా? 20 hours కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఫోటోలు తీసుకోవచ్చు అనమాట. మనం బయట చెప్తా ఉంటారు కదా, నేను అక్కడ పోయినా ఇక్కడ పోయినా అని చెప్పేసి. కాబట్టి ఎన్నోసార్లు మీకు తెలిసే ఉంటుంది. బయట మనం ఎన్నో కంపెనీస్, వేరే కంపెనీస్ నేను పేరు చెప్పదలుచుకోలేదు, కానీ సేఫ్ షాప్ మటందా ఇట్లా చూపిస్తుంది, ఎక్కడ చూపించదు అనమాట. కాబట్టి ఈ ఛాన్స్ అనేది బిల్కుల్ వదులుకోవద్దు. ఈ విధంగా లోపల ఆ విధంగా వచ్చేసి బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది లిఫ్ట్ ఉంటుంది లోపల వచ్చేసి. లిఫ్ట్ కూడా ఇట్లా అయితే 5 floors 6 floors ఉంటుంది పైన కూడా. మళ్ళీ కింద కూడా అంత ఉంటుంది. మళ్ళీ అది ఖాళీ పైన ఉండదు, అది కింద కూడా అట్లే ఉంటుంది అనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది భయ్. ఇక్కడ చాలాసార్లు ఇవన్నీ తీస్తుంటే తెలుస్తుంది అనమాట. ఇది ఇవన్నీ మన కొరకే వెయిట్ చేస్తున్నాయి అనమాట. కాబట్టి టార్గెట్ పైన ఫోకస్ చేసి ఫుల్ గెలిచాలి. అర్థమవుతుందా క్లియర్గా?
ఎస్ సార్. మాజీ. ఇవన్నీ ఇంతకన్నా బ్రహ్మాండంగా మీరు చెప్తారు. ఎప్పుడైతే ట్రిప్ స్టార్ట్ అయిందో మీరు దింపుతారు, ఫొటోస్ ఫుల్ దింపేస్తారు. చిన్నారావు అయితే మైక్ ఇట్లా పెట్టుకుంటున్నాడు, ఎప్పుడు వీడియోగ్రాఫర్ అయి ఉంటాడు. అండ్ ఈ విధంగా ఛాన్స్ దొరకదు కానీ ఈ విధంగా ఈ ఒక ఫోటో అదే 2014లో మాధవ్ గురుజీ టీం నుంచి మేమందరం వెళ్ళామన్నమాట. మాధవ్ గురుజీ టీం కింద ఈరోజు కోర్టులో టీం అయిపోయింది. అండ్ ఇక్కడ లాస్ట్కి నేను ఇక్కడ చేయలేకపోయినా చూడు కనిపిస్తుంది అక్కడ రాష్ట్రం రైట్ సైడ్లో మనం ల్యాప్టాప్ రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. చేయలేకపోయాను నేను, జైంట్ సార్లు అయిపోయాను, నేను అయిపోయాను ఇక్కడ. కాబట్టి ఇక్కడ అప్పుడు 2014లో అంటే మీరు ఇంచుమించు ఎవరు చేయను 2014లో ఉన్నారా? నాగారం ఎవరున్నా దీంట్లో ఉన్నాళ్ళు ఎవరు లేరు. 2014లో అంటే ఎవరు కూడా లేరు. ఇది ఫస్ట్ ట్రిప్ నాది. యాక్చువల్లీ ఎన్నోసార్లు చిరంజీవి చెప్తా ఉంటాడు కదా, నేను ఫస్ట్ కంట్రీ సింగపూర్ అని చెప్పేసి. నేను కూడా వచ్చేసి సింగపూర్ వచ్చాను. నేను కూడా ఫస్ట్ కంట్రీ నాదే కంట్రీ అంటే నా పాస్పోర్ట్లో కూడా ఫస్ట్ సింగపూర్ స్టాంపే ఉంటుంది అనమాట. ఇదంతా పాసిబుల్ అయిందంటే నేనోదే చేసిన చెప్పట్లేదు, ఇది కంపెనీ అంత పవర్ ఉందని నేను చూపిస్తున్నాను. సిస్టమ్ పవర్ ఉందని చూపిస్తున్నాను, టీమ్ పవర్ ఉందని చూపిస్తున్నాను, అప్లైన్ పవర్ ఉందని చూపిస్తున్నాను. అర్థమవుతుంది మీకు అందరు క్లియర్గా? ఎన్నో ఫొటోస్ చూపించచ్చు నేను, మస్తు ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, 100 కొద్ది ఫొటోస్ ఉన్నాయి. జీబీ అయితే 10,000 జీబీ దాకా ఉంది నా దగ్గర. అట్లా వచ్చేసి ఫుల్గా ఆ వీడియోస్ అవి ఇవి ఎన్నో ఫొటోస్ ఉన్నాయి. 2012 నుంచి 2026 వరకు అంటే అర్థం చేసుకోండి ఎంత ఉంటాయో. కాబట్టి నేనేమంటా అంటే అది అన్ని వెపన్స్ తీస్తాం, మెల్లమెల్ల వెపన్స్ తీస్తాం బయటికి వచ్చేసి. ఈ ఫోటోలు ఫస్ట్ టైం చూస్తుండొచ్చు చిన్నారావు సార్ కూడా వచ్చేసి. చిన్నారావు అదే అంటున్నాను నేను, చాలా చూసేది. కాబట్టి ఇదంతా ఒక అవకాశం. నేను అందుకని ఏం చెప్తున్నంటే బిల్కుల్ ఏమాత్రం కూడా వచ్చేసి ఇదంతా కంపెనీ తీసుకెళ్తుందంటే దీన్ని బిల్కుల్ ఇక్కడ ఫోటో ఎంతమంది తీసుకుంటారు? చిన్నారావు మీ టీం నుంచి, నాగరా నరేష్ ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ ఫోటో కావాలి. నేను ఇక్కడ ఉంటాను, నేను కంపల్సరీ ఉంటాను. ఈ టీం అరే ఈ టీం జూమ్లో టైం ఇచ్చాను, ఈ టీం మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకుంటుందా? మరి నిలబెట్టుకుంటారు అందరూ పక్కా నరేష్? 100% అవుతుంది. కాబట్టి బిల్కుల్ మీ కొరకు 100% కంపెనీ అనేది మీకు ఇచ్చింది. దీన్ని ఏమాత్రం మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. జస్ట్ వెయిట్. అర్థమవుతుంది మీకు అందరికీ క్లియర్గా? కాబట్టి ఇప్పుడు మనకు ఛాన్స్ ఎస్ ఫోటోలు చూపించుకోవడం చాలా ఉన్నాయి ఫొటోస్ అని. కాబట్టి నేనేమంటా అంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటి నేను చెప్పేది, ఈ 12 days ఒక ఛాలెంజ్ తీసుకుందాం. 12-13 days ఉంది, అవునా కరెక్ట్? ఎస్ సార్ నో? ఈ 12-13 days మనకు వద్దు, ఎందుకంటే కంపెనీ మనకు ఛాన్స్ ఇచ్చింది, ఛాన్స్ మనకు దొరకదు. మళ్ళీ కొంతమంది ఒకసారి చిన్న స్టోరీ ఉందన్నమాట, స్టోరీ తెలిసే ఉంది. స్టోరీ తెలుసా మీకు? స్టోరీ తెలుసా మీకు? గేర స్వామిదాస్ గారు తెలుసా? చలో నేనేమంటా అంటే కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే ఈ టార్గెట్ కాలేదు కదా, నేను నెక్స్ట్ టార్గెట్ గెలుస్తాను. ఏమంటారు? నేను నెక్స్ట్ టార్గెట్ గెలుస్తాను, ఈ టార్గెట్లో నాకు కొంచెం వీలు కాలేదు గురించి, అది ఇది ఎన్నో చెప్తూ ఉంటారు. అట్లా కామనేది, అవునా కదా? ఈసారి చాలా కష్టపడ్డ గురించి, ఈసారి అవుతుంది అనుకున్నా కాలేదు, అది అని. స్టోరీ ఏంటంటే ఒకసారి ఏంటంటే 3 ఎద్దులు ఉన్నాయి. ఏంటి ఉన్నాయి? 3 ఎద్దులు ఉన్నాయి. అయితే ఆ ఎద్దులకు వచ్చేసి కొమ్ములు ఇట్లా ఉన్నాయన్నమాట. నరేష్ కొమ్ములు చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. దానికి ఒక టెస్ట్ ఏం పెట్టారంటే ఏ ఎద్దునైతే తోక పట్టుకుంటారో దానికి అవార్డు ఇస్తామని చెప్పి పెట్టారనమాట. అది 3 ఎద్దులు ఉన్నాయి ఆడ. ఫస్ట్ ఎద్దు వచ్చింది, దాని కొమ్ములు ఎట్లున్నాయంటే ఇది పెద్దగా ఉన్నాయన్నమాట. దాన్ని చూస్తేనే మనకు భయం వేస్తుంది, అమ్మా ఇది కొడిసిందంటే అంతరా బాబు పోతాం రా బాబు అని చెప్పేసి. ఫస్ట్ ఒకదాన్ని వదిలిపెట్టారు, ఒకడు పోయాడు, దీన్ని పట్టుకుంటా అవార్డు 10,000 వస్తుంది అంటారు కదా, తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. పోయిండు పట్టుకుందాం అనుకుంటే దాన్ని చూసి భయపడిపోయాడు. వద్దురా బాబు బతుకుంటే బఠాన్లు అమ్ముకోవచ్చు అని చెప్పేసి వదిలేసింది దాన్ని. ఫస్ట్ వెళ్ళిపోయింది. ఇక సెకండ్ కూడా వచ్చేసింది. ఎద్దు అక్కడి నుంచి వస్తుంది, చాలా పెద్దగా ఉందన్నమాట. ఎద్దు కూడా బలంగా ఉంది, దాని కొమ్ములు చాలా బలంగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. ఇక రెండో దాన్ని పట్టుకుందాం అనుకున్నాడు. దాన్ని ఏం పట్టుకోవాలి? తోక పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? తోక పట్టుకోవాలంటే ఇట్లా అది ఆ కొమ్ములు చూసి రెండోది కూడా ఏం చేసిందంటే ఇక దగ్గరికి వచ్చింది. అందరూ అనుకున్నారు ఇక ఇతను తోక కంపల్సరీ పట్టుకుంటాడు, ఆ ఎద్దు తోక పట్టుకుంటాడు అనుకున్నాడు. దాన్ని కూడా చూసి భయపడి వదిలేశాడు. ఇంకా మూడోది అనుకున్నాడు, మూడోది ఒకటే ఛాన్స్ ఉంది, రైట్? ఒకటే ఛాన్స్ ఉంది. మూడోసారి ఎనీ కాస్ట్ ఈ ఎద్దు తోక నేను ఎనీ కాస్ట్ పట్టుకుంటాను, 10,000 అవార్డు తీసుకుంటాను అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇక చాలా సీరియస్గా నరేష్ పోయిండు పట్టుకుందాం అనుకున్నాడు. అది एकदम స్పీడ్గా వచ్చేసింది. ఆయన ట్రై చేశాడు, కానీ లాస్ట్కి చూస్తే ఏమైందంటే ఆ ఎద్దుకు తోక లేకున్నది అనమాట. ఆ ఎద్దుకు పట్టుకుందాం అనుకుంటే అంత కరెక్టే ఉంది, కానీ ఆ ఎద్దుకు తోక లేకుండా పోయింది. ఇట్లా మనకు కూడా ఏంటంటే కొంతమంది ఈసారి గురించి 10 days ఉంది కదా, ఇప్పుడు కాదు, నెక్స్ట్ సారి గెలుస్తా ఏమంటారు కొంతమంది, నెక్స్ట్ టైం గెలుస్తాను. చిన్నారావు ఏమంటారండి కొంతమంది? నెక్స్ట్ టైం గెలుస్తాను. అరే నెక్స్ట్ టైం నువ్వు గెలుస్తా అంటావు, నువ్వు కంపెనీ ఇవ్వాలా ఇద్దా? నువ్వు చెప్పు, నువ్వు కంపెనీ ఇవ్వకపోతే నువ్వు ఎక్కడి నుంచి గెలుస్తావు? కంపెనీ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి గెలుస్తావు? నువ్వు కంపెనీ ఇస్తే నువ్వు గెలిచేది. కాబట్టి ఛాన్స్ ఉంది. నేను అదే మళ్ళీ చెప్తున్నాను, దుబారా మోకా నై మిలేగా. ఇదే టైంలో తమిళ పాట ఎవరు ఉన్నారా చిన్నారావు అంటే ఏమన్నా?
కొంతమంది ఉన్నారు మాజీ. కొంతమంది ఉన్నారు. తమిళ్ పార్టీ కొంచెం కై తూకంగా ఒకటి తెలుగు వచ్చి మాజీ. தெலுங்கு வస్తుందా அதனால தான் இந்த சான்ஸ் திருப்பி கிடைக்காது தமிழ்காரங்க 100% வந்துட்டு வின் பண்ணுங்க. நெக்ஸ்ட்டு வருமா வராதா நமக்கு தெரியாது. இந்த டயத்தில் வந்துட்டு எப்படாவது வந்துட்டு இந்த 10 நாள் 13 நாள் இருக்குது டே அண்ட் நைட்டு கஷ்டப்பட்டுட்டு லீவ் இருந்துச்சுன்னா லீவ் வச்சுட்டு ஜாப் இருந்துச்சுன்னா ஜாబుకెళ్ళి வந்துட்டு சொல்லி கொடுத்துட்டு இந்த எப்படாவது வந்துட்டு టార్గెట్ విన్ பண்ணும். పురిదా எல்லாருக்கும் అర్థమవుతుంది అందరికీ. కాబట్టి ఛాన్స్ దొరకదు, మళ్ళీ దొరకదు మనకు. ఈ 13 డేస్ నేను చెప్తాను ఇప్పటి వరకు మార్చి చేయలేదు, ఏప్రిల్ చేయలేదు, మే చేయలేదు, ఆ తర్వాత వచ్చేసి జూన్ కూడా చేయలేదు. ఏదో సమ్ రీజన్స్ వల్ల చేయలేదు అనుకుందాం. నేను చెప్తున్నా కదా, నేను 2012లో ఇండియా లెవెల్లో అక్కడ జైసల్మీర్లో గెలిస్తే ఒక ఆమె భావనా చౌదరి అని ఒక ఆమె వచ్చింది, మాతో పాటు బెస్ట్ పర్ఫార్మర్ తీసుకుంది అనమాట. ఒక ఆమె 1 డేలో గెలిచింది. టార్గెట్ 1 డేలో గెలిచేసింది అంతే. టార్గెట్ గెలవాలంటే ఇక్కడ ఏదో మైండ్ సెట్ అంతే వచ్చేసి మనం ఏదో ఆలోచిస్తుంటాం, అది ఇది అని చెప్పేసి. ఒక మనిషి గెలవాలంటే గెలుస్తాడు. నేను చెప్తున్నా ఎక్కడి నుంచి లిస్ట్ తీస్తాడు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి రిలే ఏవో చేసి పడేస్తారు. అదే ఇవన్నీ మనం ఏం చెప్తామంటే గురుజీ అది ఇది అని మనం ఏం చేస్తుంటే సాకులు చెప్తూ ఉంటాం. ఏం చెప్తా ఉంటాం? సాకులు చెప్తాం. అప్పుడు చూడు అర్జున వాడు గెలవాలంటే జీర చిన్నారావు రాత్రి బావులు ఏం చేసినో తెలియదు, వచ్చేసి భార్యను తీసుకుని వచ్చేసాడు. అంతేనా? అట్లా గెలవాలనుకుంటే నేను చెప్తున్నా కదా, మనిషి గెలుస్తాడు. ఇక గెలవద్దు అనుకున్నానికి ఇక సాకి అవి ఇది అని చెప్పేసి నేను ఓపెన్ చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీకు అందరికీ. సౌత్ ఇండియాలో సేఫ్ షాప్లు ఉన్న లగ్జరీ కార్ అచీవ్మెంట్స్ ఏ కంపెనీలో చూపించాను నాకు. ఉన్నాయా నగరేష్? ఏమైనా కంపెనీలో మీ నరేష్ గురించి లేవు. నేను చెప్తున్నా కదా, ఏ బ్రాండ్ కావాలో చెప్పు. నరేష్ దగ్గర ఈరోజు BMW ఉంది. నరేష్ దగ్గర వచ్చేసి BMW వేసుకొని తిరుగుతూ ఉంటాడు. మజాక్ కాదు. ఇక్కడ వచ్చేసి బీటెక్ చేసిన స్టూడెంట్ మీ మధ్యలో వచ్చేసి BMW కార్ వేసుకొని వచ్చి మీకు చెప్తున్నంటే కొంతమంది ఇంకా కూడా మేల్కోలేదంటే దానికి మనం ఏం చేస్తాం? దానికి అర్థమవుతుంది. ఇది చాలా పెద్ద విషయం టైగర్. మన ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని అచీవ్మెంట్స్, ఎంత డైమండ్స్ ఉన్నారు, ఎంత రిజల్ట్. ఒకటి మాత్రం షూర్, మన కింద బిజినెస్ కావట్లేదు అంటే మనం పని చేయట్లేదు, లేకుంటే పని చేస్తున్నాం కానీ ప్రాపర్గా పని చేయట్లేదు. రైట్? అర్థమవుతుంది క్లియర్గా? ఒకటి పని చేయట్లేదు, లేకుంటే ఒకటి సిస్టమ్ ముతాబకి పని చేయట్లేదు. రెండు కారణాలు అంతా, వేరే రీజన్స్ ఉన్నాయి ఇలా. ఒకటి చేస్తున్నాం కానీ మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. నచ్చితే చేస్తున్నాం, నచ్చకపోతే చేస్తూనే మాట్లాడబోతూ ఉన్నారు. కాబట్టి ఇది ఇంకోటి, బిజినెస్ అన్నప్పుడు ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు, ఒకసారి రిజల్ట్ రాకపోవచ్చు. మనం చేస్తున్నది జాబ్ కాదు, మనం చేస్తున్నది జాబ్ కాదు. మీరు చెప్పండి, మరి జాబ్లో ఇప్పుడు ఇట్లా ఇక్కడ సౌండ్ వస్తుంది దగ్గర, ఎక్కడ చూడండి, చలో వెరీ గుడ్. సో నేనేమంటా అంటే చిన్నారావు సాబ్, నాగారం నరేష్ 100% మీరు చేస్తున్నారు, సూపర్ చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేయండి 100%. నేనేమంటా అంటే బయట జాబ్ చేస్తే మీరు చెప్పండి, జాబ్ చేసే వాళ్ళు ఇట్లా వేసుకుంటారా అండి? ప్రొఫైల్ వేసుకుంటారు ఇట్లా మనం ఇట్లా వేసి పెట్టాము. ఎక్కడ ధైర్యం సరిపోతుందా చెప్పి నాకు అర్థం కాదు. ధైర్యం సరిపోదు బయట. కాబట్టి ఇది ఎందుకంటే పెద్ద విషయం ఏంటంటే ఇది టీం వర్క్తో పనిచేస్తాం. ఎట్లా పనిచేస్తాం? టీం వర్క్తో. బయట ఎంత జాబ్ చేసినా, ఎంత సాఫ్ట్వేర్ చేసినా, ఇప్పుడు రోజు చిన్నారావు సార్ టీం 225-30 మంది వచ్చారంటే ఎంత ఒకటే టీం, ఒకే గోల్ కొరకు పనిచేస్తాం మనం. బయట ఎక్కడ పాసిబుల్ అవుతుంది చెప్పండి? బయట ఎక్కడ పాసిబుల్ అవుతుంది? దినాలు రోజులు మారిపోయినాయి. ఒకప్పుడు మనం గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే మొత్తం లైన్లో పెడుతుంటేమా? అవునా చిన్నారావు? మీరు మూవీలో పెడుతున్నారు నరేష్ అట్లా? గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే, కరెంటు బిల్ పే చేయాలంటే ఏం చేస్తుంటేవి? లైన్. ఇప్పుడు ఎవరండి లైన్ కడుతున్నారని చెప్పండి? గ్యాస్ కావచ్చు, లేకుంటే కరెంటు కావచ్చు. ఒకటే ఎగ్జాంపుల్, కడుతున్నారండి ఎవరన్నా? ఎవరు కట్టట్లేదు. కాబట్టి సమాజం అంతా మారిపోతుంది, దునియా అంతా ఆన్లైన్కి వెళ్ళిపోతుంది. అంటే అప్డేట్ అనేది మనమే కావాలి. ఎవరో ఎక్కడనో వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని కాకుండా ఇట్స్ బెస్ట్ టీమ్ ఉంది. నేను చెప్తాను, బెస్ట్ మెంటర్షిప్ మీ మెంటర్షిప్. నరేష్ కావచ్చు, చిన్నారావు కావచ్చు, సూపర్ జోడి 100%. అన్నీళ్ళు ఒకలాగా ఉంటాయా? కొన్ని తక్కువ ఎక్కువ ఉంటాయి. పోయి అన్నీళ్ళు ఒకలాగా ఉంటాయి అని అడుగుతున్నాను. ఎవరు చెప్పండి ఈ ప్రపంచంలో? నేను అడుగుతున్నాను. కొంతమంది ఏమంటారంటే అప్లైన్ అట్లా లేడు, డౌన్ ఇట్లా లేడు. ఎవరండి ప్రపంచంలో పర్ఫెక్ట్ చూపించి నాకు? ఎవరు పర్ఫెక్ట్ చెప్పు? ఎవరన్నారా పర్ఫెక్ట్? అట్లా ఎవరన్నా? అవన్నీ కొన్ని ఉంటే దాన్ని పట్టుకొని అట్లా మనకి ఏంది, రిచ్ కావాలన్నా రైట్ కావాలన్నా దాని దీనికి ఆలోచించదు. రిచ్ వెళ్ళిపోవాలంటే 100% మీరు గోల్ పెట్టి చేయండి. ఈ 12 డేస్ నేను చెప్తాను, జాదులాగా చేసి చూపించాలి. నరేష్ ఎట్లా టైం కావాలంటే టైం ఇచ్చేయండి. జూమ్లు ఇస్తారా, ఫిజికల్ ఇస్తారా? ఈ 12 డేస్ కొంచెం మనం ఇల్లు అని వదిలేస్తే నేను అందరికీ చెప్తున్నాను. నాట్ ఓన్లీ నరేష్ కాదు చిన్నారావు, అందరికీ ఈ మాట చెప్పేది. మిగతా ఎవరైతే లైన్లో ఉన్నారో అందరికీ చెప్తున్నాను నేను. కొద్దిగా మనం నేను చేస్తాను నేను గెలుస్తాను అనేది ఒకసారి నిర్ణయం తీసుకోండి నేను చెప్తున్నాను.
అది మీరు ఇప్పుడు ఇంకా చాలా ఈజీగా బిజినెస్. అప్పుడు 2012 అయితే అసలు ఎట్లా ఉంటుండే బిజినెస్ అనేది, డబ్బులు తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తుంటే అకౌంట్లో డిపాజిట్ చేసి ఆ స్లిప్ తీసుకొని డెస్క్టాప్ అని పెట్టుకొని మెయిల్ చేస్తుంటే అది చాలా పెద్ద ప్రాసెసింగ్ అంతా. అది ఇప్పుడు చూస్తే చాలా ఎంత ఈజీగా అయిందంటే అంత ఈజీగా అయింది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి. బెస్ట్ కంటే బెస్ట్గా. డౌట్ పడకండి దాంట్లో ఎక్కడ అది ఇది అని చెప్పేసి. నేను ఒకటే చెప్పగలుగుతాను, ఎక్కడైతే మన లాగిన్ ఐడి ఉందో SSS అక్కడ నుంచి నా బిజినెస్ అని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేయండి. అందరికి ఇంకోటి మీకు తెలిసిన విషయమే, టార్గెట్ వచ్చేసింది. ఇప్పుడు కంపెనీ వచ్చేసి మనకు ఒకటి, ఎవరైతే టార్గెట్ అచీవ్ అయిపోయారో వాళ్ళు కూడా కంపల్సరీ ఏం చేయాలి, అంబర్ పర్పర్లు వచ్చేసి కంపల్సరీ చేయాలి. కంపెనీ ఏమంటుందంటే ఇవి తీసుకోమంటుంది అనమాట. ప్యాకేజీలు కొన్ని వచ్చినాయి కదా, ఆ ప్యాకేజీలు తీసుకోవాలి, మర్చిపోవద్దు. నిన్న కూడా మీకు తెలిసి ఉంటుంది, గురూజీ కూడా వేసే ఉంటాడు. 5BB కంపల్సరీ ఎవరైతే క్రోడలియా ట్రిప్ గెలుస్తారో వాళ్ళు సెల్ఫ్ రీపర్చేసింగ్ చేయాలి. 8BB వచ్చేసి సింగపూర్లో. కరెక్టా కదా? ఎస్ ఆర్ నో? కాబట్టి అది మర్చిపోవద్దు. ఎందుకంటే గురూజీ అరే మేము మర్చిపోయి ఉంటాం గురూజీ అంటే, ఎందుకంటే మన టైం దగ్గరకు వచ్చింది, ఇప్పుడు చేసేసేయండి దాన్ని వచ్చేసి ఫటాఫట్. ఎవరు కూడా వదిలిపెట్టదు, ఎందుకంటే అంత కష్టపడి వాళ్ళు గెలిచారంటే వాళ్ళకి తెలిసి తెలియక మనం మిస్టేక్ చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని ఏమాత్రం కూడా ఎవరు చేయకండి. ఇప్పుడు కూడా మీకు అందరికి ఛాన్స్ ఉంది, నాట్ ఓన్లీ గెలిచిన వాళ్ళకని కాదు, మీకు అందరికి కూడా ఛాన్స్ ఉంది సింగపూర్ ట్రిప్ రానికి. సింగపూర్, మలేషియా విత్ క్రూజ్. చాలా ఖతర్నాక్ ట్రిప్ అంటే ఖతర్నాక్ ట్రిప్. సేఫ్ షాప్ కంపెనీ యానివర్సరీ అని చెప్పి ఫస్ట్ టైం ఇచ్చింది. యానివర్సరీ కాబట్టి ఇచ్చింది, నెక్స్ట్ ఇస్తుందని చెప్పి చెప్పలేము. నెక్స్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది గ్యారంటీ లేదు. ఎందుకంటే కంపెనీ మనం బోనస్ మనం అప్పుడప్పుడు దీపావళికి పెడతారు. దీపావళికి ఎందుకు పెడతారు నేనంటే కానీ, మరి ఉగాది కూడా పెట్టారు అంతే. వేరే కంపెనీ కూడా ఏంటంటే మేము 25 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. మాతో పాటు కొన్ని వేల మంది, లక్షల మంది మాతో పాటు సపోర్ట్ చేశారు, నడిచారు, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఇది కూడా ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ కానీ. సేఫ్ షాప్ కంపెనీ ఇంతవరకు సింగపూర్ ట్రిప్ ఎప్పుడు ఇవ్వలేదు. మీరు దాన్ని కొట్టి చూడండి కావాలంటే గూగుల్లో. మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఎక్కడ అంటే సింగపూర్ వస్తుంది. అర్థమవుతుంది, మీకు తెలుస్తుందా లేదు? కాబట్టి అలాంటి కంట్రీకి మనం వెళ్తున్నామంటే ఇది ఛాన్స్ దొరకది. కాబట్టి మీరు ఏమాత్రం కూడా వచ్చేసి, నేను చెప్తున్నాను కదా, ప్లాన్స్ కొంతమంది ఏం చేస్తారంటే గురూజీ టార్గెట్ గెలవాలంటే ఏం చేయాలి, అరే సింపుల్గా ఒక 300 ప్లాన్లు కంప్లీట్ చేయండి. ఇప్పటి నుంచి మీరు గెలిచిపోతారు ఆటోమేటిక్గా. ప్లాన్స్ పర్ఫెక్ట్ కావాలి, ఏదో పేరుకి మాత్రం హాయాము అని ఇట్లా చూసేస్తే కాదు. మళ్ళీ అట్లా చేయండి. ప్లాన్ గోల్ పెట్టండి. ఒకటి నేను చెప్తున్నాను, సెట్ ద గోల్, హిట్ ద గోల్. గోల్ సెట్ చేయండి. గోల్ సెట్ చేసి కొట్టినామంటే 100% గెలవచ్చు. కాబట్టి ర్యాంక్స్ కూడా అయిపోతాయి, దాంతోపాటు అందరికీ ర్యాంక్స్ అవుతాయి. ఆ తర్వాత టార్గెట్లు అయిపోతాయి, లెవెల్ చేంజ్ అయిపోతుంది, కాన్ఫిడెంట్ వస్తుంది, చెక్ వస్తుంది, హ్యాపీనెస్. ఎంతోమంది మీ వాళ్ళు మీరు అంటుండే కూడా సింగపూర్ వచ్చింది అంటే కొంతమంది ఎక్కడ పోతావు చిన్నారావు సింగపూర్ అనవచ్చు. కొంతమంది అట్లా కూడా నువ్వు ఎక్కడ పోతావు అంతేనా కదా, ఏమో నగరం అట్లా అంటూ ఉంటారు. కాబట్టి అవన్నీ ఏంటంటే అది ఫ్యూల్ మనకు అంతది. వాళ్ళు అట్లా అంటేనే మనం ముందుకెళ్తాం. అంటే కదా, పొగడ్తల కంటే విమర్శలనే గౌరవింపమంటారు. కాబట్టి విమర్శించే వాళ్ళతోనే మనం, వాళ్ళే మన యొక్క వీక్నెస్ పాయింట్ వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు, ఈ పని చేయదు అని చెప్పేసి. దాన్ని మనం అట్లా తీసుకోవాలి దాని ప్రతి ఒక్కదాన్ని. కాబట్టి బిల్కుల్ వాయి అంటే కదా, మాటలు తక్కువ ఉండాలి, చేతలు ఎక్కువ ఉండాలి, అంతే. ఇప్పుడు వేసినామంటే బ్లాస్ట్ కొట్టినామంటే నేను చెప్తున్నాను, మీ టీం నుంచి అనుకోవాలమ్మా ఎట్లా వచ్చిరా బాబు ఇంతగానం చిన్నారావు మళ్ళీ ఎక్కడ పండుకొని లేచేసిన అనుకోవాలి. కొట్టండి నేను చెప్తున్నాను అంతే. ఆ విధంగా ఆలోచించి బిల్కుల్ ప్లాన్స్ ఫాలో ఫుల్ దబాయించి పెంచండి. మెయిన్ సేఫ్ షాప్లో వేర్లు ఏంటివే అంటే నేను చెప్పేది ఒకటే, ప్లాన్ చూపించడం. ఏంది ప్లాన్ చూపించడం? ఏమున్నది భయ్, 228 మంది వచ్చారు. రోజు 5 ప్లాన్స్ చూస్తే కూడా ఎంత అయితే నరేష్, ఒక్కొక్కరు 5 ప్లాన్స్ చూపిస్తే కూడా ఎన్ని ప్లాన్స్, 1500 ప్లాన్స్ అయిపోతాయి, కౌంట్లెస్. నేను ఒకటే ఏంటంటే చాలామంది చేస్తాడు ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు, చేయాలన్నా వద్దా, చేస్తే అతను ప్లాన్ చెప్పాలన్నా వద్దా, ఇప్పుడు చెప్పాలన్నా సింగపూర్ పోయించినాక చెప్పాలన్నా. నువ్వు సింగపూర్ పోవాలంటే కదా నువ్వు ఇక్కడ గెలవాలి ఫస్ట్. నువ్వు ఫస్ట్ ఇక్కడ సింగపూర్ గెలవడానికి చెప్పాయి ఫస్ట్. పోయి వచ్చిన దాని వరకు ఏం ఆలోచిస్తావు నువ్వు. కాబట్టి సింగపూర్ గెలవాలి. సింగపూర్ ఎందుకు పోదు చెప్పు, నాకు అర్థం కాదు. సేఫ్ షాప్లో పోకపోతే ఇంకెక్కడ పోతావు నాయన? బయట నేను అడుగుతున్నాను, బయట మీరు ఎవరైనా వెళ్తారా అండి? ఒకరు వెళ్తే నీకు ఏం మజా వస్తుంది నీకాడ? అస్సలు మజా రాదు. అది కూడా మైండ్ వేసి పెట్టుకోను. నువ్వు ఒకవేళ బై ఛాన్స్ నీదన్నా 10 lakhs ఉండొచ్చు, ఖర్చు చేసుకుని పోతే కూడా నేను గ్యారంటీ రాసిస్తాను నీకు, బిల్కుల్ మజా రాదు నీకు. వస్తుందా? సేఫ్ షాప్లో ట్రిప్స్ ఎట్లుంటాయి? ట్రిప్స్ ఎట్లుంటాయి నరేష్? మజా కాదు నేను చెప్తున్నా. ఆ వారం రోజులు అన్నీ మర్చిపోతాయి, పోరా బాబా అన్నీ అయిపోయింది జీవితంలో. ఎంజాయ్ అట్లా నేను ఏమంటావు అంటే, చాలామంది ఇప్పుడు ₹1,00,00,000 ఉంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉండేక కాదు చిన్నారావు. డబ్బులు ఉన్నంత మాత్రాన హ్యాపీ ఉండనుకుంటే అది పొరపాటు. అది
డబ్బులు ఉన్న వాళ్ళందరి దగ్గర హ్యాపీనెస్ ఉండదు. కాబట్టి వాళ్ళకి ఛాన్స్ లేదు భయ్, ఛాన్స్ లేదు, మనకు ఉంది. ముఖేష్ అంబానీ కూడా ఇవ్వలేడు, అంతమంది జాబ్స్ ఇవ్వలేడు, ఇస్తాడా? ఏషియా రిచెస్ట్ పర్సన్, ఇండియా రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ కూడా అంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించలేకపోతాడు. కానీ మనం అనుకుంటే అందరు కల్పించాలి చెప్పండి. అన్లిమిటెడ్. ముఖేష్ అంబానీ దగ్గర జాబ్ చేయాలంటే కంపల్సరీ చదువు ఉండాలా, దానికి డిగ్రీలు ఉండాలి, అన్నీ ఉండాలి. మన దగ్గర ఏమున్నా చెప్పు, ఒకటి పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటే చాలు. పాన్ కార్డ్ ఉంటే చాలు. కాబట్టి బయట మీరు సేఫ్ షాప్ అంటే ఏదో కొంతమంది అట్లా, నేను రియల్ చెప్తున్నాను, ఇప్పుడు అవసరం అనిపిస్తుంది అనమాట. ఇంత మంచి కాన్సెప్ట్ ఇదే. ఒక 10,000 పెట్టుకుంటే 20,000 పెట్టుకుంటే బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. అది లైఫ్. ఇంకోటి బిజినెస్తో పాటు మనం పార్ట్నర్ అయిపోతాం, కంపెనీతో పాటు పార్ట్నర్ అయిపోతాం మనం. జోక్ అనుకున్నాం ఇది. పెట్టు, ఒక ఛాయ్ దుకాణం పెడితే తెలుస్తుంది నీకు. ఛాయ్ దుకాణం పెడితే ఎంత ఖర్చు వస్తుంది నరేష్? ₹1,00,000 అవుతుంది. డైలీ చాయ్ పత్త కొనాలి, పాలు కొనాలి, షుగర్ కొనాలి, నీళ్ళు కొనాలి, గ్యాస్ కొనాలి, ఆడ ఉండి అమ్మాలి. అమ్మితేనే అది ఒకవేళ సేల్ అయితేనే మనకు డబ్బులు వస్తాయి. అది కూడా ఎప్పుడు వస్తుంది ప్రాఫిట్ అంటే ఆ ₹1,00,000 దాటిపోయిన తర్వాత వచ్చేది ప్రాఫిట్. రైట్, అంతేనా? దీంట్లో ఏం కొన్నావు పోయినాయి అంటే కానీ ఇగో నేను వాచ్ కొన్నాయి, సేఫ్ షాప్ వాచ్ కొన్నది కనిపిస్తుంది. ఇది కూడా మీరు ఒక 2 months వేసుకుంటాం పోతా ఉంది అంతే. సేఫ్ షాప్ చాలా మందికి, అందరికి అర్థం కాదు సేఫ్ షాప్ కూడా. మరి సేఫ్ షాప్ అనేది అందరికి కూడా అందరికి అర్థం కాదు, అర్థం చేసుకోవాలి దీన్ని. మనం 10,000 20,000 వస్తున్నాయంటే దాని కొరకు రాత్రి పోవాలి, కష్టపడి దిగి మొత్తం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ దిగండి. ఇక్కడ దీన్ని ఎప్పుడైతే అట్లా ఆలోచిస్తామో నేను చెప్తున్నాను, అట్లా ఆలోచిస్తే నేను చెప్తున్నాను అసలు ఇక లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుసు అని ఇట్లా. కాబట్టి సేఫ్ షాప్లో చాలామంది ఎందుకు సఫల్ గారంటే దీన్ని చిన్నగా అనుకుంటారు. ఏదో సేల్ బిజినెస్లే, ఏదో ఒక చిన్న ప్యాకేజ్ బిజినెస్లే, ఏదో ఇంత మనం పెట్టినా కదా వచ్చినలే అంటే. అందుకనే సేఫ్ షాప్లో 4 type ఆఫ్ పీపుల్స్ వస్తారు. ఎట్లా వస్తారు? ఒకరు ఏం చేస్తారంటే చిన్న గ్లాస్ తీసుకొని వస్తారు, చిన్నరావు ఏం తీసుకొని వస్తారు, నగరం ఒక చిన్న గ్లాస్. వాళ్ళకు 10,000 వచ్చినాయనుకో, ఒక 50,000 వచ్చినాయనుకో, వాళ్ళు అయిపోయాక వాళ్ళు అక్కడి నుంచి ముందుకు రారు కదా సార్, అది అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఏమంటాం, ఒక కుండ అంట కదా, పాటు తీసుకొని వస్తారు, ఒక బిందె తీసుకొని వస్తారు. వాళ్ళకు ₹1,00,000 వచ్చినాయంటే వాళ్ళు ఆఖరికి వెళ్ళిపోతారు వాళ్ళంతే. ఇంకోరు 3వ రకం మనుషులు వస్తారనమాట, సింటెక్స్ తీసుకొని వస్తారు, డ్రమ్ తీసుకొని వస్తారు. వాళ్ళకు 10 lakhs వచ్చినాయంటే అయిపోయి వాళ్ళు అక్కడిక్కడ గురుజీ జరగానే అసలు వాళ్ళు ఆ మాట జరిగా. కొంతమంది మాత్రమే వస్తారు, ఎట్లాగంటే పైప్ లైన్ వేస్తారు. పైప్ లైన్ సేఫ్ షాప్ కంపెనీ ఆఫీస్ నుంచి మన ఇంటి దాకా పైప్ లైన్ వేసుకుంటారు. పైప్ లైన్ వన్స్ ఒక్కసారి పైప్ లైన్ పడ్డదంటే నేను చెప్తున్నాను, నీళ్ళు ఎట్లా వస్తాయంటే నేను చెప్తున్నాను, నేను అదే పని చేసిన టైగర్. అలా దునియా కింది మీద కానిచెప్పి ఢిల్లీ నుంచి మా హైదరాబాద్ దాకా పైప్ లైన్ వేసి పడేసిన. ఎవరన్నా నేను ఫుల్ నింపిన, ఎవరన్నా నింపుకొని రాసి వదిలేసిన. అర్థమవుతుందా లేదా? ఫుల్గా అక్కడి నుంచి ఆంధ్ర పోయింది, ఆంధ్ర నుంచి కర్ణాటక పోయింది, కర్ణాటక నుంచి తమిళనాడు పోయింది, తమిళనాడుకి కేరళ పోయింది, పాండిచ్చేరి, మొత్తం ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అట్లే ఫుల్ పోతా ఉంది. అక్కడి నుంచి గంగానది వస్తూ ఉంది, బస్ పైప్ లైన్ వేసినా బస్ మీరు అంతా నల్ల ఫిట్ చేసుకోవాలంతే అని చాలామంది చేస్తుంటే గ్లాస్ తీసుకొని పోతారు. అరే గ్లాస్ కాదురా భయ్, ఒకసారి తవ్వి ఆ పైప్ లైన్ వేయి, ఆ పైప్ లైన్ భయ్, సరిగ్గా నువ్వు పైప్ లైన్ వేస్తావు అంత ఏదో ఒకటి కష్టపడుతున్నావు, రిజల్ట్ రాదు అని ఎట్లా వస్తుంది చెప్పు. అట్లా చేయండి చిన్నరావు అండ్ నరేష్, ఫస్ట్ క్లాస్ చేయండి. నాకు నమ్మకం ఉంది మీ టీం పైన, మీ యొక్క ఎథికల్స్ పైన 100%. మీలాంటి బిజినెస్లో మంచి ఎదగాలి, మంచి మీ కింద కూడా ఒక పెద్ద టీం తయారు చేయాలి మీరు కూడా. ఈరోజు సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కానీ ఈరోజు చూడకండి, ఫ్యూచర్ చూసి పని చేయండి. 5 years తర్వాత చూడండి. ఇప్పుడు చెప్పండి 2026 నడుస్తుంది అంతేనా? అంతేనా కదా? 2000 మేమైతే పెద్ద బిజినెస్తో పెద్ద ఆలోచనతో చేస్తుంటాయి కదా. మీకు ఉందా లేదా నాకు తెలియదు ఆ విషయము. అది లైఫ్ అనేది మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. అర్థమవుతుందా క్లియర్గా? ఎస్ ఆర్ నో? కాబట్టి ఇప్పుడు మీరు అనుకుంటే నేను చెప్తున్నాను, ఫ్యూచర్ చాలా పెద్ద బిజినెస్ ఉంది, చాలా పెద్ద బిజినెస్ చేయాలని ఒక ఇంటెన్షన్తో మేము ఉన్నాం. మీరు కూడా జర్నీ చేస్తే మీరు కూడా కంపల్సరీ మాతో పాటు మీరు కూడా రావచ్చు అనమాట. వస్తారా? మాతో పాటు ఉంటారా? కంపల్సరీ ఉంటారా? లేకుంటే గురుజీ ఇప్పటికే మస్తు పైసలు వచ్చినాయి గురుజీ, ఇంకేంది మాకేంది అంటారా? ఇంకేమన్నా ఉంటారా? చేస్తారా? బిల్కుల్ రావాలి టైగర్. కాబట్టి ఈ విధంగా మీరు కూడా చేయండి. 100% మీ టీం అవుతుంది. మీ టీం చాలా పెద్ద టీం ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు ఇట్లా ఆలోచించండి, మీ టీంలో ఎప్పుడే కానీ మీరు ఇట్లా ఆలోచిస్తేనే అవుతుంది అనమాట. మీరు ఇట్లా ఈ విధంగా ఆలోచించండి. ఎట్లా ఆలోచించాలంటే ఈ విధంగా ఆలోచించాలి. ఎట్లా ఆలోచించాలి? ఈ విధంగా కనిపిస్తుందా? ఫోటో కనిపిస్తుందాపా? కనిపిస్తుందా లేదా? ఏంటివి ఇది? ఏంది టైగర్ నరేష్? ఏంటివి లైన్సా?
లైన్స్ అయితే సేమ్ ఇవే లైన్స్ అనమాట. ఇట్లా లైన్స్ ఉండే ఇట్లా వచ్చినాయి అనమాట. లైన్స్ వచ్చేసి అర్థమవుతుందా? లైన్స్ ఇవి లైన్స్ అనమాట. అవి అర్థమైందా? నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే భయ్య నేను ఏది మాట్లాడినా కూడా వచ్చేసి ఎవిడెన్స్తో మాట్లాడతాను. ఏదో తుక్క మాట మాట్లాడట్లేదు, ఏదో మీకు మోటివేట్ చేయడానికి రాలేను నేను ఇక్కడ. నేను చెప్పేది నేను నా మాటలు కొంచెం కరెక్ట్ ఉంటాయి కానీ కరెక్ట్ ఉంటాయి. ఇక్కడ చూడు డేట్ కనిపిస్తుంది నరేష్. ఎప్పుడు డేట్ ఇది? డేట్ ఎప్పుడు ఇది? 24/24/2017 1:29 కడపలో ఎర్రది ఒకటి టోపాజ్ ఫంక్షన్ ఉండే. దానికి చీఫ్ గెస్ట్ వెళ్ళి ఆ రోజు ఒక రికగ్నేషన్ చేసి ఉంటుంది. ఆ రోజు ఈ విధంగా ఫోటో తీసుకున్నాం. ఎందుకంటే బయట డైలాగులు మస్తు కొడతారు, ఆ కంపెనీ ఈ కంపెనీ ఈ కంపెనీ అని చెప్పి రామని చెప్పి ఎవడో చూద్దాం అంత కంపెనీ. ఈరోజు చూసుకుంటే ఇదే ఆ 2014లో చూసుకుంటే ఈరోజు చూసుకుంటే ఇక్కడ ఎట్లా మారిపోయింది మన లైఫ్. మారిపోయిందా లేదా నరేష్? ఇది మరి మాటలతో కాదనమాట. నేను అనుకున్న వెపన్స్ తీయలేను, వెపన్స్ తీస్తే అర్థమవుతుంది మీకు. కాబట్టి నేను అదే చెప్తున్నాను, మీరు ఇప్పుడు ఆలోచించి ఇప్పుడు డీల్ అవుతారంటే ఫ్యూచర్లో నేను చెప్తున్నా ఫోటోలు చూపించి మళ్ళీ అది చేస్తాం అలా. కాబట్టి ఇప్పుడు పని చేయాలి అందరికి చెప్తున్నాను, బిల్కుల్ అందరు ఫీల్ దిగాలని నేను చెప్తున్నాను. వస్తున్నాయంటే మళ్ళీ గుంటూరు అంత దుమ్ము రేపు కొడతాం అలా, అర్థమవుతుందా? కాబట్టి మీరు కూడా ఫస్ట్ క్లాస్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చినాం పై మేము ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ ఉన్నాం, ఇట్లా ఉంటే ఇట్లా స్టార్ట్ చేసినాం, ఈ ఇంటెన్షన్తో స్టార్ట్ చేసినాం, ఇట్లా అయిపోయింది. ఇట్లా అయిపోయినప్పుడు ఇట్లా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చినాం మేము. అవునా? ఇక్కడ చూస్తే ఎర్రయ్య దగ్గర మర్సిడీస్ ఉంది, నా దగ్గర ల్యాండ్ రోవర్ ఉంది, రేంజ్ రోవర్, ఇక్కడ రవీంద్ర దగ్గర ఆడి ఉంది, అండ్ మనోహర్ దగ్గర జగ్వార్ ఉంది. ఇది ఏమైనా గ్రాఫిక్ ఫొటోసా లేకుంటే రియల్ ఫొటోస్ ఇవి? బయట మాత్రం ఏఐతో చేసుకొచ్చి మస్తు చెప్తా ఉంటారు. అరే టైగర్ అలా ముందర రాదు, డౌట్ ఉంటే చెప్పు, ముంగల డౌట్ ఉంటే రోడ్డు పైన వండుకోమని చెప్పి బండి తీస్తారు. రియల్దా అబద్ధమని తెలుస్తుంది, నీకే అర్థమవుతుంది. వచ్చేసి బక్వాస్ మాట మాట్లాడదు, సేఫ్షాల దమ్ముంటే ధైర్యం ఉంటే దిగి చెయ్యి. అట్లా ఇక్కడ దాకా వచ్చినాం మేము. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ పోతామా పోమని చెప్పండి. ఇక నేను ఎక్కువ చూపిస్తే మీరు అదైతే ఎక్కువ చూపి నేను వచ్చేసి ఇక అర్థమవుతుందని చెప్పింది. కాబట్టి నేనేమంటున్నా అంటే బిజినెస్ అనేది క్లియర్ ఉందప్ప, బిజినెస్ అనేది క్లియర్ ఉందా చెప్పండి. మేము ఈ ఇంటెన్షన్తో చేస్తున్నాం అంతే తప్ప ఏదో మాకు వచ్చిందని చెప్పి చేయట్లేదు మీరు. అందుకనే కొంచెం నేను ఒకటి మాత్రం సంతోషం అనిపిస్తుంది. చిన్నారావుది 4 టార్గెట్లు 5 టార్గెట్ గెలిచినాయి, 5 కూడా 5 సిటిజన్స్ గెలిచినాయి. ఇది చాలా పెద్ద విషయం అప్ప. ఇది ఒకసారి నేను దీనికి క్లాస్ కొడతాను నేను వచ్చేసి. గ్రేట్, సూపర్, ఎక్సలెంట్ చిన్నారావు, నరేష్, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. 100% మీ జోడి ఇలాగే ఫస్ట్ క్లాస్ పని చేయండి. చూపించారా లేదా? ఈ విధంగా డ్రీమ్స్ పని చేస్తుంది తప్ప ఏదో ఒకరిద్దరు డైమండ్ అయితే ఒకరిద్దరు అయిపోయారు కదా మాది అయిపోయి అట్లా లేదు. ఆలోచన ఇప్పుడు వెళ్ళిపోయింది. అది స్టార్టింగ్లో ఉంటుండే కొంచెం చిన్న టీం ఉంటుంది కదా, మనం ఫ్రెషర్ ఉన్నప్పుడు, బ్రోంజ్ ఉన్నప్పుడు, సిల్వర్ ఉన్నప్పుడు, అరే నాది అది. ఇప్పుడు అట్లా లేదు, పెద్ద టీం ఏర్పడ్డది, పెద్ద సామ్రాజ్యం ఏర్పడదు, 100 మంది డైమండ్లు అయిపోయారు. అర్థమవుతుందా లేదా? లక్షల బీబీ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నేను అందుకని ఏం చెప్తున్నా అంటే మీరు లాంగ్ టర్మ్ చూడండి, ఈ రోజు కూడా చూడొద్దు, ఫ్యూచర్ అంతా 100% డైరెక్ట్ సెల్లింగ్. ఓకేనా? చూపించండి, మధ్య కలుస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్. నా తరపున ఇవే పాయింట్స్ ఉండే. అంత ఫస్ట్ క్లాస్ టార్గెట్ ఈ 12 days నేను చెప్తాను. జాదు చేయండి, అనుకోవాలమ్మా ఈ టీం ఎట్లా చేసింది అనుకోవాలని చెప్తాను. ఆన్లైన్ ఇలా కంపారిజన్ కాదు, మీరే చిన్నారావే, నాగర నరేష్. అర్థమవుతుందా? నరేష్ గేరా చిన్నారావు ఇద్దరు కలిసి చేసిరంటే నేను చెప్తాను ఈసారి రికార్డ్ బ్రేక్ చేసి చూపించాలి. ఈ 12-13 daysలో చేయాలి. అర్థమవుతుందా? బిల్కుల్ ఎవరో వచ్చి హెల్ప్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరో వచ్చి చూపించాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ నరేష్, వెరీ వెరీ నరేష్. ఇంకా వేరే థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో మాట్లాడి సంతోషం అనిపించింది. 100%. ఎస్ సార్. చిన్న బ్లెస్సింగ్స్ 100%. నాకు కెపాసిటీ ఉంది భయ్, నీతో నాకు కెపాసిటీ ఉంది. నువ్వు రాత్రి బావులు కష్టపడతావు, క్రియేటివిటీ తీసుకొస్తావు. ఆ రోజు అరే చిన్నారావు బాగుంది. ఫస్ట్ క్లాస్ ఉంది. చేయాలి, ఇప్పుడు చేయాలి, మళ్ళీ రీస్టార్ట్ చేయండి. కింద పడడము, ఓడిపోవడము, ఓసారికి అట్లా పోవడము, అది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కామనే. ఇవన్నీ జరుగుతున్నాయంటే టీం బిల్డింగ్ అయ్యే ప్రాసెసింగ్ ఎంత ఏంటిది? టీం బిల్డింగ్ అయ్యే ప్రాసెసింగ్. దాన్ని అదర్వైజ్ తీసుకోవద్దమ్మా, నాకు అట్లా ఇట్లా అని చెప్పేసి తీసుకోవద్దు. అండ్ చేయండి, మస్త్ క్లాస్ అవుతుంది. జీ నరేష్, ఓటు నరేష్.
థ్యాంక్ యూ మాకు రియల్లీ ఎమోషనల్ గా చేయడం సో ఎట్లా ఉంటే రోజు కార్ల విషయం మీరు క్రియేట్ రేంజ్ లో ప్రతి స్టెప్ లో 100% టాప్ లెవెల్ థ్యాంక్ యూ వెరీ మచ్. చలో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు ఫస్ట్ క్లాస్ చేసి అజీ చిన్నరావు సార్ చిన్నరావు ఏదో మాట్లాడుతున్నాం చిన్నరావు ఒకసారి వాళ్ళు అజీ ఓపెన్ చెప్పాలి మాట్లాడచ్చు ఎస్ జ్యోతి మేడం గారు ఎస్ మేడం గుడ్ మార్నింగ్ ఖచ్చితంగా గట్టిగా రండి రండి కలుద్దాం రండి చేసి ఓకేనా ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ థ్యాంక్ యూ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఉంది ఎట్టి పరిస్థితి గురుజీ అండ్ మా టీం కూడా ఎంతో ఎక్సలెంట్ టీం మా గురుజీ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇంత మంచి టీమ్ లో ఇంత మంచి మెంటర్షిప్ లో నడవడం అనేది చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. సో ఖచ్చితంగా ఇలాంటి సెలబ్రేషన్స్ ఇలాంటి అచీవ్మెంట్స్ అనేవి ఇంకా ఎక్కువ జరుపుకోవాలి లైఫ్ లో. మీరు చెప్పినట్టుగా లైఫ్ అనేది చాలా అంటే చాలా ఇవ్వబోతుంది, మన షేప్ షాప్ అవి మనం తీసుకోవాలి అంటున్నారు. ఖచ్చితంగా మావర్జీ అవన్నిటిని తీసుకుంటాము, కన్ఫర్మ్ గా సక్సెస్ అవుతాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ నాకు అవకాశం ఇచ్చి. 100% అవుతుంది మేడం. గ్రేట్ మీ ఆలోచన మీరు చెప్తారు సార్. మా టీం చాలా పెద్ద టీం గురించి, మా టీం చాలా మంచి టీం అని. ఈ పాజిటివ్ కమాండ్సే చాలా పెద్ద బిజినెస్ చేస్తాయి. ఇప్పుడే కానీ నోట్లకి వెళ్ళి వచ్చే మాటలు మీరు ఏదో చెప్తున్నారు మా టీం అది రావాలి, ఆ స్పీడ్ రావాలి. ఎస్ గుడ్ సూపర్ అయిపోతారు కంపల్సరీ. ఓకేనా, ఆల్ ది బెస్ట్. అచ్చా 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 అవునా. నో మేడం, డోంట్ వరీ మేడం, అంత 100% మీరు సిస్టమ్ పట్టుకోండి, అంత పాసిబుల్ అయిపోతుంది. అట్లా ఏం లేదు. దేవుడు ఏం చేసినా కూడా వచ్చేసి మన మంచి కొరకే చేస్తాడు. ఇది మాత్రం మైండ్ వేసి పెట్టుకోండి ఇప్పుడే. కానీ అర్థమవుతుందా? ఏం జరిగినా కూడా మన మంచి కొనుక్కొని చేయండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పటికైనా టీంతో పాటు కలిసి నడవండి, మీ అప్లయన్స్తో పాటు కలిసి నడవండి. 100% పాసిబుల్ అవుతుంది. అట్లా ఏంటి కంపెనీ ఎంత అలాంటి కంపెనీ మీకు తెలుసు, ఎందుకంటే ఎంతోమంది అట్లా చేసింది కంపెనీ. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీకు అడుగుతున్నాను, ఇప్పటి వరకు కంపెనీ ఏదైనా ప్యాకేజ్ కావచ్చు, లేకపోతే చెక్ కావచ్చు, ఏదైనా ఆపిందా నరేష్? చిన్నరా ఆపిందా? ఎప్పుడు ఇప్పుడు క్లియర్ ఉంది భయ్. మనం ఎందుకంటే మనం క్లియర్ లేమంత, ఇంకేం లేదనమాట. చూసి ఓకేనా, మనం క్లియర్ అయితే మన సిస్టమ్తో క్లియర్ ఉన్నామంటే 100% అయిపోతుంది అనమాట. చేయండి అమ్మా, అవుతుందో చూసి. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అన్మ్యూట్ చేసుకోండి విజయ్ గారు. గుడ్ మార్నింగ్. పొద్దున్నే మీ దర్శనం చాలా మాకు బాగా ఎగ్జైట్మెంట్, ఇంకా వర్క్ చేయడం ఇంకా ఎగ్జైట్మెంట్ వచ్చింది గురూజీ. నేను బ్యాంకాక్ వచ్చినప్పుడు మీ పక్క ఫోటో దిగాను గురూజీ.
నాకు అనిపించింది ఖచ్చితంగా ఈ లైఫ్ కూడా తీసుకోవాలని. గురూజీ వాళ్ళు మీరు చెప్పిన పాయింట్లో మనం పైప్ లైన్ వేసుకుంటా పోతే మనం ఇంట్లోకి నీళ్ళగా ఇబ్బంది పడే పని ఉండదు. ఎస్ గురూజీ, మనం ఆ, బావి కాడికి వెళ్ళి ఒక కడవలతోనో వీటితో తెచ్చుకునే కంటే, గ్లాసులతోనో బిందెలతో తెచ్చుకునే కంటే పైప్ లైన్ బిగించుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మోటార్ స్విచ్ చేసుకోవటమే గురూజీ. అది నాకు అలా బాగా నచ్చింది గురూజీ మీరు చెప్పింది. ఖచ్చితంగా మీరు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి ఎట్టయితే పైప్ లైన్ వేసారో ఖచ్చితంగా భవిష్యత్తులో మేము కూడా అట్టే పైప్ లైన్ వేసుకుంటాం గురూజీ. మా చిన్న గురూజీ, మా సంజయనారాయణ గుడిమాత, వీళ్ళందరూ అండర్లో, మా అప్లైన్ రాజు సార్ గారి, వీళ్ళందరూ అండర్లైన్లో మా నాగారు నరేష్ గురూజీ, వీళ్ళందరూ మమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసి బిజినెస్ లో ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు గురూజీ. వీళ్ళకి ఒకసారి కోటి ధన్యవాదాలు. పొద్దున్నే మీ దర్శనం మాకు చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చింది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, అవకాశం నాకు ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చేసి చూపించాను టార్గెట్. విజయ్ సార్ చెప్పు విజయ్. వెరీ గుడ్ మార్నింగ్ గురూజీ. మేము చూడటం మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది గురూజీ. ఫస్ట్ టైం నేను వచ్చేసి చిన్న గురూజీ. సో ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడుతుంది. మా చిన్న మహా గురూజీ మా గైడెన్స్ వల్ల, మా నరేష్ సార్ మా ఇచ్చే గైడెన్స్ వల్ల, సో ఇట్లా మేము ఏ విధంగా పని చేసుకుంటూ వెళ్తున్నాం, మా అప్లైన్ డౌన్లెస్ మాకు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము ఇంత ముందుకు వస్తున్నాం గురూజీ. డెఫినెట్ గా నేను ముందుకు వస్తూ మా టీం అందరినీ కూడా పైకి తీసుకొచ్చేలా చూసుకుంటాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ మహా గురూజీ. ఈ రోజు మీరు మాట్లాడిన దాంట్లో మహా గురూజీ మాకైతే ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే, మన ఫ్యూచర్ అనేది ఎప్పుడు 2-3 సంవత్సరాలు కాదు, కనీసం ఒక 5-10 సంవత్సరాలు ముందుకు వెళ్ళాలి అనేది అయితే స్పష్టంగా అర్థమైంది గురూజీ. కన్ఫర్మ్ గా మేము అలాగే ఆలోచించుకొని మా టీం అందరినీ సక్సెస్ చేసుకుంటాం మహా గురూజీ. మీకు అందరికీ కోటి ధన్యవాదాలు మహా గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ మహా గురూజీ. జై చిన్నారావు. ఓసూర్ తమిళనాడు ఎవరు రమణ ఇక్కడ రామకృష్ణ రామకృష్ణ ఫ్రమ్ ఓసూర్. సిగ్నల్ అక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉందేమో అనుకుంటా. మేడం ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాది ఇక్కడ తమిళనాడు. సో ఇక్కడైతే మా గైడ్లైన్స్ మంచిగా స్టార్టింగ్ మాత్రమే మంచిగా థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ మంచి అవకాశం వచ్చింది దానికి. మాజీ రామకృష్ణ సార్ వైఫ్ ఉన్నారు మాజీ. విజయ మేడం వెల్కమ్. మాజీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోండి. జీ విజయ మేడం ఎక్కడ? విజయ మేడం గుడ్ మార్నింగ్ రామకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు వచ్చేసి మీరు పెట్టిన చాలా చక్కగా నచ్చింది సార్ నాకు. తర్వాత వచ్చేసి డ్రీమ్ గురించి మాజీ ఈ వ్యక్తి అయితే మీతో ఇప్పుడు అప్రిసియేషన్ కోసమే నిన్నే విన్నర్ మాజీ. రాత్రి 11 గంటలకు విన్నర్ మాజీ. వీళ్ళ అప్లై రామకృష్ణ సార్ కదా? రామకృష్ణ ఫ్రమ్ ఓసూర్. వెరీ గుడ్ రామకృష్ణ సార్. ప్రాపర్ తెలుగా తమిళ? రామకృష్ణ సార్ ఒక నిమిషం లైన్లో ఉండి నేను మాట్లాడతాను ఇంతనే. రామకృష్ణ గారు అక్కడ ఏమన్నా నెట్వర్క్ ఇష్యూ లేకుంది. ನಾನು ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ, ಸ್ವಲ್ಪ ಮಾತಾಡಿ. ಕನ್ನಡ ಪೂರ ಬರಲ್ಲ. ನಾನು ತಮಿಳ್ ಪೇಸುವ. நீங்க எந்த ஊர் சார்? ப்ராப்பர் தெலுங்கா தமிழா? இல்ல நீங்க பன்னன் பாடத்து வந்துட்டு கன்னடவா தமிழா தெலுங்கா அது கேக்குறேன் நான்.
அச்சா என்ன வேலை பண்ணிட்டு இருக்குது அங்கே வந்துட்டு இப்போ நீங்கள்? இங்க நான் காய்கறி மார்க்கெட் வெஜிடபிள் பிசினஸ் பண்றேன். இது ப்ராப்பர் ஒசூர் தானே நீங்கள்? ஆமாமா. 100% சார். ஒன்று பாருங்க, இங்கே வந்துட்டு அந்த மாதிரி எதுவுமே இல்லை. நீங்கள் காயகூர பண்ணியாச்சுன்னா கூட வந்துட்டு டிகிரி பண்ண கூட வந்துட்டு எல்லாரும் இங்கே வந்து டைமண்ட் ஆகலை. அந்த மாதிரி எதுவுமே இல்லை. நான் வந்து ஆர்மியில் இருந்தாச்சு. நான் பட்டாளத்துக்காரு பண்ணலாம், காயகூரா விற்கிறாள் பண்ணலாம், ஸ்டூடெண்ட் பண்ணலாம், எல்லாரும் பண்ணலாம். நீங்கள் இந்த மாதிரி சப்போர்ட் கிடச்சிட்டு இருக்குது. கேரா சின்னர் ஆகட்டும், நரேஷ் ஆகட்டும், எல்ப் பேங்கிங்கோ அங்கே வந்துட்டு ஒசூர் தமிழ்நாடு எல்லாம் காலியாக இருக்குது. 8 crore பாப்புலேஷன் தமிழ்நாடு எல்லாம் காலியாக இருக்குது சார். உங்களுக்காக வச்சிருக்குது அங்கே வந்துட்டுங்க. நீங்கள் பார்த்துருக்குதுங்க. ஆந்திராவில் ஆகட்டும், தெலுங்கானாவில் ஆகட்டும், எவ்வளோ பேர் எக்கச்சக்கம் வந்துட்டு டைமண்ட் ஆகிட்டு இருக்குது. எனக்கா உங்கள் ஊரில் ஏன் ஆக கூட சொல்லுங்கள். உங்கள் ஊர் கூட பண்ணலாம். அந்த மாதிரி கொஞ்சம் ஒரு வாட்டி சேலஞ்ச் எடுங்க. சேலஞ்ச் எடுத்தாச்சு வந்துட்டு தமிழ்நாட்டில் பாதிரிக்கு கீழே வருவங்க இருக்கு. அதான் சொல்கிறேன் நான். இப்போ வந்து நல்லா இருக்குது. அந்த இடத்துல காலியாக இருக்குது. இப்போ வந்துட்டு இங்கே எல்லாம் ஃபுல்லாக பண்ணிட்டு எல்லாம் டைமண்ட் ஒரு டைமண்ட் ஆகிட்டு இருக்குது. அங்கேயும் அவங்க கூட சொல்லுவோம். உசிலம்பட்டி, கோயம்புத்தூர், மதுரை, திருப்பத்தூர், சென்னை, வேலூர், காட்பாடி எக்கச்சக்கமாக இருக்குது சார். எக்கச்சக்கம் பொட்டன்ஷியல் இருக்குது. அந்த பாட்டு தெரியாது. நீங்கள் சொல்லி கொடுத்தாச்சுன்னா 100% நீங்கள் ஒரு ஆள் சிங்கப்பூர் போயிட்டு வந்தாச்சுன்னா இந்த பாட்டுக்கெல்லாம் தெரியும் இப்படி என்னன்னு சொல்லிட்டு. ஓகேவா? சலோ பண்ணுங்க. ஆல் தி பெஸ்ட் சார். நான் மீட் பண்ணல அங்கே சிங்கப்பூரில் மீட் பண்ணல. நீங்கள் 100% வந்துட்டு. ஓகேவா? முடிச்சுணும். எப்போ இது அதெல்லாம் சொல்லக்கூடாது. இன்றைக்கி நான் ஜூமில் வந்தாச்சுன்னாக்கா நீங்கள் நைட்டு டார்கெட் வின் பண்ணிட்டு வந்தாச்சு. அங்கே நான் மீட் பண்ணுவேன் அங்கே சிங்கப்பூரில் வந்துட்டு. ஐயோ இந்த மாதிரி வந்துட்டு ராமகிருஷ்ணன் வந்துட்டு இந்த மாதிரி சொல்லியாச்சு, வயலன்ஸ் சொல்லிச்சு, முடிச்சுட்டு சொல்லிட்டு நாங்கள் பார்க்கணும் வந்துட்டு. ஓகே చలో ఓకే ఓకే జై చిన్న ఎవరు ఏమన్నా అర్థం కాలేదు. ఎస్ సార్ రూబీ లిటో సాబ్ మాజీ థ్యాంక్ యూ మాజీ. ఈరోజు మీరు చెప్పిన మాటల్లో మాజీ ఒకటే పెద్దగా ఆలోచించాలి మాజీ. ఆల్రెడీ మీరు ఎగ్జాంపుల్ కూడా మాజీ 4 సింహాలు చూపించారు మాజీ. అలానే మాజీ వాళ్ళు ఫోటోస్ మీద ఉన్నారు మాజీ. వాళ్ళు ఆ రోజు రెడ్ టైల్ అవ్వబడ్డారు మాజీ. వాస్తవంగా అయితే నాకు ఆ ఫోటో చూడగానే ఫ్యూచర్లో మా ఫోటో కూడా మరి నరేష్ మాజీ పక్కన మేము కూడా అలా ఉంటామని చెప్పేసి మాకు డ్రీమ్ వచ్చేసింది మాజీ. 100% మాజీ. ఎక్కువ మంది సింగపూర్ అనేది ఎన్నో దగ్గర ఉన్నారు మాజీ. అందరూ కూడా చేసి చూపిస్తాం మాజీ. నరేష్ మాజీ గారు, చిన్న మాజీ గారు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మాజీ. మేము చేయాల్సిన యాక్షన్ మాజీ ఉంది. థ్యాంక్ యూ మాజీ. కొట్టుకుంటున్నాం మాజీ. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చింది. చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ మాజీ. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్. సేమ్ అట్లాగే నడవండి. 100% చిన్నారావు గురుజీతో పాటు జర్నీ చేయండి. నాగార్ నరేష్తో పాటు జర్నీ చేయండి. అంతా పాసిబుల్. వన్ కెన్ డూ ఇట్, ఎవరి కెన్ డూ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ సార్. అంత హ్యాపీ ఫ్యామిలీ ప్యాక్. क्या बात है. ग्रेट, सुपर, एक्सलेंट. अंता पॉसिबल है चिन्नाराव. जैसा सोचता वैसा बन जाता है. जी नेक्स्ट. जय हो संध्या रानी మేడం గారు. జై హో. మీరు మా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు మా గురించి. 100% సిస్టమ్ ఫాలో అవుతున్నాం మేడం మా గురించి. సో లేడీస్ సక్సెస్ అవుతున్నాము అని అంటే మా గురించి మీరు ఏదైతే సిస్టమ్ బిల్డ్ చేశారో మా గురించి అది గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్లడం వల్లే సాధ్యమవుతుంది మా గురించి. సో దిశాకి కూడా 400 బ్యాచ్ కూర్చోబెడుతున్నాం మా గురించి. అందులో కూడా సో నా కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా 200 అబోవ్ ఉంటుంది మా గురించి. సో ఈ రోజు ట్రైన్ రిజర్వేషన్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాం మా గురించి. 100% మా గురించి ఆగస్ట్లో 6 lakhs ఇన్కమ్ చూపిస్తాం మా గురించి ర్యాంక్ 9 రూపంలో. 100% మా గురించి యూనివర్సల్ ప్రో నంబర్స్ దాకా ఇప్పటి వరకు 10 అంటే కౌంట్ సింగిల్ డిజిట్ లో చూపిస్తున్నారు మా గురించి డైమండ్ లేడీస్ ని. 100% మా గురించి యూనివర్సల్ ప్రో నంబర్స్ దాకా కూడా డైమండ్ స్క్యూ లేడీస్ మా టీం దగ్గర నుంచి వస్తున్నారు మా గురించి. సో అదంతా మాదేం గొప్పతనం కాదు కానీ మా గురించి ఏదైతే సిస్టమ్ ఇది దారి చూపించారో మా గురించి ఆ దారిలో చక్కగా హ్యాపీగా బిందాస్ గా నడుస్తున్నాం మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. మీకు నరేష్ మా గురించికి నిజంగా కోటి ధన్యవాదాలు మా గురించి. గాడ్ బ్లెస్ యూ సంధ్యారాయణ మేడం. మీ మాటల్లో చెప్తున్నాయి అనమాట. మీ ఆలోచనలు, మీ మాటలు, మీ విజన్ 100% మీరు ఏదైతే ఆలోచిస్తారో అది 100% అయిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. జయ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఫస్ట్ యూట్యూబ్ లో చూసేవాళ్ళం మా గురుజీ మీ వీడియోస్ అయితే. సో నరేష్ మా గురుజీ ఎప్పుడు చెప్తుంటారు మీ డైమండ్ ఫంక్షన్ చూసి ఇన్స్పైర్ అయినామనేసి.
తర్వాత ఫస్ట్ టైం గుంటూరులో చూసాం మా గురుజీ. అట్లే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. మీరు మాట్లాడుతుంటే అబ్బా నిజంగా అంటే బ్యాంకాక్ లో మీట్ అయినాం మా గురుజీ. జస్ట్ ఫోటో తీసుకున్నాము, మీతో మాట్లాడిచ్చారు గురుజీ. అప్పుడు అంత స్పీచ్ వినలేదు మా గురుజీ. గుంటూరులో చూసినప్పుడు అయితే నిజంగా అట్లే ఎట్లా అయిపోయిందంటే బ్లడ్ ఇంకా అలా అయిపోయింది మా గురుజీ. నిజంగానే మీ మాటలు ఎట్లా ఉంటాయంటే మా గురుజీ నిజంగానే ఎంత ఫైరింగ్. మేము అనుకుంటాం అసలు గురూజీ చూడ్డానికి ఏమి తెలియనట్టుంటారు కానీ బట్ మాటలు చూస్తే తూటాలు లాగుంటాయి. గురూజీ ఆర్మీ అంటారు, అట్లా తూటాలు లాగుంటాయి మాటలు అయితే అనిపిస్తుంది మా గురుజీ. తప్పకుండా మా గురుజీ. సో మేము గివ్ అప్ అనేది చేయం గురుజీ. సో ఇప్పటి వరకు ఒకరు విన్ అయ్యారు గురుజీ టీం నుంచి. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది విన్నర్స్ గా ఉండి ఖచ్చితంగా మీతో మీట్ అవుతాం గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. బ్లెస్సింగ్స్ మా గురుజీ. సో థ్యాంక్ యూ మా గురుజీ. 100% అవుతుంది బేబీ మేడం. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో పాసిబుల్ అంతా చేయండి. 5 సిస్టమ్ పట్టుకొని చేయండి. 100% మీరు డైమండ్ అవుతారు. పెద్ద ఆలోచనలు, మీ ఆలోచనలు చాలా బాగున్నాయి. ఆలోచనలు గ్రేట్. మీ ఏది బాగుంది అది బాగుంది. మన ఆలోచన ఎట్లా ఆలోచిస్తే అట్లా రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మంచి అప్లైన్స్ చిన్న మా గురుజీ గాని మాకు మంచి బ్రదర్స్ రియల్ లైఫ్ లో నిజంగానే ఒక ఓన్ బ్రదర్స్ లాగా మాకి వెన్నుండి నడిపిస్తున్నారు మా గురుజీ. నిజంగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది మా గురుజీ ఉన్నందుకు. నిజంగానే హ్యాపీ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ జన శ్రీనివాస్ గారు మాట్లాడి మాస్టర్ ప్రశ్న తీసుకోండి. చాలా ఇక్కడ కూర్చోాలని చెప్తారు మాజీ. ఆ వీడియో ఎప్పుడు చూస్తూ ఉంటాం మాజీ. ఇప్పుడు ఫైర్ లేకపోతే చాలా మందికి అలాంటి ఫైర్ వీడియో చూపిస్తూ ఉంటారు ఇది. థ్యాంక్ యూ మాజీ. మాజీ నరేష్ మాజీ గైడెన్స్ తో మరి చిన్న మాజీ బ్లెస్సింగ్స్ అండ్ స్వామి గురించి కూడా సపోర్ట్ తీసుకుంటున్నాం. ముందుకు చలో ఆల్ ది బెస్ట్ శ్రీనివాసరావు సార్. చేయండి, ఫస్ట్ క్లాస్ చేయండి. అనుకుంటే దగ్గరకు వచ్చింది కాబట్టి 12 days సేఫ్ ఫుల్ ఫేర్ దిగండి అయిపోతుంది. లేదు ఓకేనా. తీసుకోండి. జై మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. 100% మా గురుజీ సింగపూర్ వీడియోస్ టిప్స్ అయి చూపించారు మా గురుజీ. ఆ వీడియోస్ అన్ని చూపిస్తా ఉంటే మేము కూడా అలా ఉన్నట్టు అనిపిస్తుంది మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ 100% సింగపూర్ టార్గెట్ అనేది విన్ చేపిస్తాం మా గురుజీ. దిశ కూడా మన గ్రేట్ సోమశంకర్ మా గురుజీతో డేట్లు వచ్చినాయి మా గురుజీ. ఎక్కువ మందిని ఈ రోజు ట్రైన్ టికెట్ కంప్లీట్ చేపిస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. చలో గాడ్ బ్లెస్ యూ అమ్మా. చేసి చూపించాడు. జయ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. గైడ్ లైన్స్ దొరికింది, మీ బ్లెస్సింగ్ దొరికింది మా గురుజీ. మా గురుజీ మదన్పల్లిలో మీ పక్కన నిలబడుకొని మీతో మాట్లాడినాను మా గురుజీ. అది ఇప్పటికీ గుర్తుంది మా గురుజీ. మంచిగా బ్లెస్సింగ్ అనేది ఇచ్చినారు మా గురుజీ. ఇప్పుడు కూడా మా గురుజీ ఫ్యూచర్ ఎలాగా ఉంటుందనేసి మాకు కళ్ళకు కనపడే మరి చూపించినారు మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఎన్ని జరిగినా మా గురుజీ ఖచ్చితంగా నిలబడి బిజినెస్ లో సక్సెస్ అవుతాం మా గురుజీ. మీ బ్లెస్సింగ్ గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మా గురుజీ. సో థ్యాంక్ యూ మాజీ. సో ఇంత మంచి గ్రేట్ సెషన్ ఇచ్చారు మాజీ. వండర్ఫుల్ సెషన్ మాజీ. అదిరిపోతుంది మాజీ. సో మీ యొక్క వీడియోస్ చూసుకునే మోటివేషన్ తోనే ఈ రోజు డైమండ్ దాకా వచ్చాం మాజీ. సో ఈ రోజు మీరు డైరెక్ట్ గా వచ్చి కూడా మాకు బిజినెస్ ఇచ్చారు. ఖచ్చితంగా వెరీ ఫాస్టెస్ట్ యూసీగా వెళ్ళిపోతాం మాజీ. 2030 కల్లా నేను యూసీ కావాలి. సో ఈ ప్యానల్ ఉన్న ప్రతి ఒక్కరు 500 మంది దాకా డైమండ్ చేయాలని ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకున్నాం మాజీ. అండ్ ఈ సపోర్ట్ మీరు అండ్ మన మహారాజులందరూ ఇలానే ఇవ్వాలని కోరుకుంటాం మాజీ. అండ్ మా గ్రేట్ మెంటర్, మా గ్రేట్ కోచ్ అనమాట నరేష్ మాజీతో ఇలానే జోడీగా ఉంటూ ఇండియాలో మీరు ఎలా సోమశేఖర్ మాజీ కృష్ణయ్య గురించి అంటే ఇండియా నెంబర్ 1 జోడీ అని ఎలా అయితే పేరు వచ్చిందో నరేష్ గురించి చిన్నారావు అంటే కూడా ఇండియా నెంబర్ 1 జోడీగా పేరు తెచ్చుకుంటాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. ఈ కాంటెస్ట్ లో ఖచ్చితంగా మాజీ 200 మందిని టార్గెట్ విన్ చేయించాలనుకుంటున్నాం మాజీ. ఇప్పుడు వరకు 5 అయ్యారు. ఇంకా 195 బ్యాలెన్స్ ఉంది మాజీ. ఆ 195 ఫినిష్ చేసేసి మళ్ళీ మీ ద్వారా మళ్ళీ జూమ్ సెషన్ లో 200 మందికి అప్రిషియేట్ చేపిస్తాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. మీకు కోటి ధన్యవాదాలు మాజీ. మీకు థ్యాంక్ యూ సో మచ్ మాజీ. ది బెస్ట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. వెల్కమ్ టు అందరు. సింగపూర్ కలుద్దాం వచ్చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ క్లాస్ చేసి చూపించండి. నరేష్
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టైగర్, ఫస్ట్ క్లాస్గా చేయండి. మీ టీం అనేది గేరా చిన్నారావు, నాగర నరేష్ అంటే ఒక నాకు అనిపించాలి ఇట్లా, అరే ఈ టీం ఇట్లా అని. ఆ విధంగా చిన్న చిన్న ఏమైనా తీసి పడేసి మనం, ఎందుకంటే మన సక్సెస్ పెద్దది మనకండి, మన లైఫ్ అంతేనా కదా. కాబట్టి ఆ చిన్న చిన్న మనం పెట్టుకోవద్దు, ఏదైనా చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే జర్నీ చేసినప్పుడు అన్నీ ఒకలాగా ఉన్నాయి, కొన్ని అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని పెట్టుకోవద్దు మైండ్లో చేసి లాంగ్ టర్మ్ జర్నీ చేద్దాం, కలిసి పని చేద్దాం. నేను ఉంటాను మీ వెనకాల చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్ టైగర్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మా గురుజీ. ధన్యవాదాలు మా గురుజీ. అందరూ అడ్మిట్ చేసుకొని మాజీ కోసం ధన్యవాదాలు చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ మంచి నరేష్ మాజీ, మంచి సెషన్ ఇప్పించారు. థ్యాంక్ యూ చలో టైగర్స్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా గురించి ఒక విషయం చెప్పాడు, లాంగ్ టర్మ్ ఆలోచించాలి, ముందు చూపుతూ ఆలోచించాలి అనేది, అండ్ ఫీల్డ్ విషయం ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా గురుజీ చెప్పాడు. సో అందరు మంచి డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేయండి. సో ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ అచీవర్గా ఈరోజు మా గురుజీ మన మధ్యలోకి వచ్చాడు. సరే ఫ్యూచర్లో మన దగ్గర నుంచి కూడా అట్లాంటి బెస్ట్ రిజల్ట్ మనం అందరూ కూడా తీస్తాం. సో ఆల్ ద బెస్ట్ టైగర్స్. అందరూ కూడా ఈ 12 days ఫుల్ ఫ్లెడ్జ్గా గురుజీ మాట చెప్పాడు, ఎవరైతే జాబులు చేసే వాళ్ళు ఉన్నారో కొంచెం పర్మిషన్లు తీసుకోండి, లీవులు తీసుకోండి. సో ఏదో ఒక రకంగా స్కిప్ చేసి ఈరోజు ఫుల్ టైం కేటాయించారు అంటే మాత్రం పక్కాగా విన్ అవుతారు. సో గురుజీ చెప్పిన మాటల్లో నాకు ఇంకో మాట అర్థమైన విషయం ఏంటంటే, నెక్స్ట్ కాంటెస్ట్ అనేది కంపెనీ పెట్టడం కొంచెం డౌటే, ఎస్పెషల్లీ ట్రిప్ ఇవ్వడం, అది కూడా ఇంత తక్కువలో. కంపెనీ యానివర్సరీ కాబట్టి మనకి ఛాన్స్ ఇచ్చింది, ఎవరు దీన్ని వినియోగించుకోకుండా వదులుకోకండి. ఇప్పటి వరకు కూడా ఎవరికి కాకపోతే కూడా, అసలు స్టార్ట్ అవ్వకపోతే కూడా నో ప్రాబ్లం, ఈ క్షణం మీరు డిసైడ్ అవుతాయి. గురుజీ మాట ఏమన్నాడు, మైండ్ సెట్ మొత్తం కాంటెస్ట్ విన్ అవ్వడం అంటే జస్ట్ మైండ్ సెట్. మీరు ఎట్లా ఆలోచిస్తే ఇప్పుడు ఈ క్షణం మీ మైండ్ ఏమో ఆలోచిస్తుంది కాంటెస్ట్ పరంగా, నీ వల్ల అవుతుంది అనిపిస్తుందా, అవ్వదు అనిపిస్తుందా, కాబట్టి డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఓకేనా? చలో టైగర్స్, అందరు ముట్టి పట్టండి, ముట్టి పట్టండి అందరు కూడా. ఆమె సింగపూర్ విన్నర్, ఆమె సింగపూర్ విన్నర్, ఆమె సింగపూర్ విన్నర్, ఆమె డైమండ్, ఆమె డైమండ్, ఆమె డైమండ్. రైట్ టైగర్స్, జూమ్ క్లోజ్ చేస్తున్నాను. ట్రైన్ టికెట్లు ఓపెన్ అయిపోయింది, తక్కువ సీట్లోని బుక్ చేసి పడేసండి. ఆల్ ది బెస్ట్ టైగర్స్, గాడ్ బెస్ట్ టైగర్స్. సీట్లు దగ్గరలో లేకపోతే దూరంగా కూడా బోనస్ దాకా కూడా వెళ్ళిపోయి బుక్ చేసుకోండి. ఓకేనా? అంటే మనం స్టేషన్స్ మార్చుకుంటా ఉండండి, లాంగ్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టైగర్. గుంటూరులో టికెట్లు 36 కనిపిస్తుంది, నేను బుక్ చేసేస్తున్నాను, త్వరగా బుక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ టైగర్. థ్యాంక్ యూ సో మచ్.